We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదని మీ మధ్య నుంచి రోగమును తీసివేదట. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మనం సువార్త చెప్తామంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. I want you to quickly turn your Bibles to Acts chapter 3 and let's read verse 18. 18వ వచనం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చెను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. It's a powerful word. దేవుని సముఖము నుంచి విశ్రాంతి కాలములు ఉన్నాయి. రిఫ్రెషింగ్ టైమ్స్. Now if you see the situations, మనం చూస్తున్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి. 251 people and 252 passengers were traveling, but there is this one person that is saved. So 251 మంది జస్ట్ లైక్ దట్ అట్లాగా కాలిపోయి, నాకు అనిపిస్తుంది వాళ్ళు కాలిపోయే ముందు మేబీ ఆ ఫ్లైట్లో ఒక 30 seconds వీడియో కనుక ఒకవేళ దొరికితే హౌ వుడ్ దట్ ఫుటేజ్ అపియర్? ఆ ఫుటేజ్ ఎంత భయంకరంగా ఉండొచ్చు. అండ్ ఇఫ్ యూ హియర్ ద స్టోరీస్ ఆఫ్ ద పీపుల్, ఒక్కొక్కరు ఎంత ఆ స్టోరీస్ కనుక మీరు చదవగలిగినట్లయితే how unfortunate life is for those precious individuals. ఎంత దురదృష్టకరమైన పరిస్థితి వారికి సంభవించింది. ప్రభు ఏమన్నాడంటే, when these things happen, those things did not happen because they are more sinners than the rest of us. వారు ఆ ఊరిలో లేకపోతే భారతదేశంలో ఉన్న వారందరికంటే ఎక్కువ పాపము చేశారని కాదు, లేకపోతే ఎక్కువైన తిరుగుబాటు చేశారని కాదు. ఇవి చూసినప్పుడు మీరు మారు మనసు పొందుడి అని అన్నాడు. That's what the Lord is saying. Now let's turn to Luke's Gospel chapter 13. లూకా సువార్త 13వ అధ్యాయము. Luke's Gospel chapter 13. So very powerful. Let's read verse 1. మొదటి వచనం నుంచి చదువుదాం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ నున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. But now what God is saying, the Lord is saying,
మీరు మారు మనస్సు పొందని మీరు యెడల మారు మనసు పొందని ఎడల. మీరందరూ అలాగే So నశింతురు. this is a big news for whole entire India to repent. Amen. చాలాసార్లు we do not understand the things of God. చాలాసార్లు ఇన్ని చదువుతున్నా సరే దేవుని వైపు లోకం పక్కన పెడదాం కొంతసేపు. దేవుని బిడ్డలు తిరక్కోకుండా దేవుని వైపు తమ జీవితాలను సరి చేసుకోకోకుండా they were still in their own ways. And then the Lord is saying, ఇవి జరిగినప్పుడు, ఇవి చూసినప్పుడు ప్రభు ఏమంటున్నాడు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. Listening to the stories is really heart-wrenching. ఉద్యోగం అంతటికి రిజైన్ చేసి ఫేమస్ డాక్టర్, గోయింగ్ విత్ 3 children, బ్యూటిఫుల్ చిల్డ్రన్, బిలీవింగ్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్, అన్నీ చదువుకొని లండన్కి బయలుదేరి వెళ్తుంది. హోల్ ఫ్యామిలీ డైడ్ ఇన్ దట్ యాక్సిడెంట్. ఎంత విషాదకరం. ఏదైనా ఒక్కొక్క స్టోరీ చదువుతూ ఉంటే, ఒక ఆయన రిక్షా పుల్లర్ ఎంతో కష్టపడి తన కూతుర్ని చదివిపించాడు. And then she got a job in London. And then she is going to London. First person to fly. And then all the cabin crew. And then I'm trying to collect the stories. Inni dorugute anni. Iddru aadapillalu, they came all the way from London to celebrate their grandmother's birthday. అమ్మమ్మ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం ఒక్కటే ఉంది కదా అని. ఇద్దరు మనవరాళ్ళు, ఇంకిద్దరే ఆ ఇంట్లో పిల్లలు. బర్త్డే సెలబ్రేట్ చేసుకొని తిరిగి వెళ్తుంటే ద సేమ్ ఫ్లైట్ దే గాట్ కిల్డ్. హౌ అన్ఫార్చునేట్. ఇది చాలామంది జీవితాన్ని చాలా చాలా సింపుల్గా, చాలా చులకనగా తీసుకుంటున్నారు. దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం, వేస్టింగ్ దేర్ పర్పస్, వేస్టింగ్ ద గ్రేస్. అందుకని దేవుని స్తుతించాలి. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి, మనకిచ్చిన దాన్ని బట్టి, ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్, ఎవ్రీథింగ్ దట్ యు గాట్, ఎప్పుడు కూడా యు మస్ట్ మెయింటైన్ ది హార్ట్ ఆఫ్ గ్రేస్. కృపా సహితమైన హృదయములను మనము కలిగి ఉండాలి. థ్యాంకింగ్ గాడ్. ఇదంతా ఎట్లా ఉంటే హాస్టలర్స్ అండ్ దెన్ సమ్ డాక్టర్స్, ఫ్యూ ఆఫ్ దెమ్ లంచ్ టైంలో వాళ్ళు లంచ్ చేస్తుండగా వాళ్ళు కూర్చున్న ఆ డైనింగ్ హాల్ మీద ఆ విమానం పడిపోవటం ఏంటి, దాంట్లో ఫస్ట్ ఏమో 20 మంది చనిపోయారు అన్నారు, తర్వాత ఏమో 40 అన్నారు, ఇప్పుడు చూస్తే 69 మంది అంటున్నారు. రేపొద్దున ఎంతమంది అంటారో కూడా తెలియదు. హౌ ఆర్ దే కనెక్టెడ్ టు దిస్ ఫ్లైట్? అసలు ఒక మెడిసిన్ సీట్ రావాలంటే వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత చదువుతారు. దేవర్ పీజీ డాక్టర్, దేవర్ హౌస్ సర్జన్, దేవర్ డిఫరెంట్ పీపుల్ వర్ దేర్, ఆల్ ద మెడికల్ ఫర్టర్నిటీ. ఐఎమ్ టెల్లింగ్ యూ ఎవ్రీబడి హియర్, దేవుడు మీ మీద ఉంచుతున్న కృపను మీరు గ్రహించాలి. ఆమేన్, హల్లెలూయా. And what are the things that God is giving to you? You must thank God for the doors that were open. You must thank God for the doors that were closed. మీ జీవితంలో మూయబడిన ద్వారాలను బట్టి దేవుని స్తుతించాలి, తెరవబడిన వాటిని బట్టి స్తుతించాలి. The things that you do not have, you must thank God. The things for which you have, you must thank God. మనకి ఏమున్నా లేకపోయినా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే the life that you have is a gift from God. మనము జీవిస్తున్న జీవితం అది దేవుడు అనుగ్రహించిన కృపావరం. And then you should be very, very grateful for that. Amen. అత్యంత కృతజ్ఞులముగా. ఈరోజు చాలామంది ఎట్లా జీవిస్తున్నారంటే they don't have the heart of gratitude.
అబ్బా వాళ్ళ దుఃఖం ఎలాగ అసలు ఐ మీన్ ఆ బాడీస్ని తీస్తూ ఉంటే పూర్తిగా కాలిపోయి ఐడెంటిఫై చేయడానికి వీలు లేని పరిస్థితిలో ఫ్యామిలీ వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీ అని చెప్పడానికి డిఎన్ఏస్ ఐ మీన్ టెస్ట్లు జరిగిస్తూ ఉన్నారు. ఇండియన్ గవర్నమెంట్ ఐ మీన్ వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నా తినట్లేదు, వాళ్ళు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. And my heart is grieving. And you see మన దేశంలో ఇంతమంది ఒక్క సంవత్సరంలో ఐ మీన్ ఏ సంవత్సరంలో మనం చూడలేదు. ఈ సంవత్సరం స్టార్టింగ్లో నేను మీకు చెప్తా ఉన్నాను, వాట్ డూ యూ సీ అని కొంతమంది ఐ మీన్ పాస్టర్ ఫ్రెండ్స్, ఐ వాజ్ ఇన్ వైజాగ్, వి ఆర్ వాకింగ్ ఇన్ ద బీచ్ 2 AM or 3 AM సంథింగ్ లైక్ దాట్. నన్ను అడిగినప్పుడు అన్న ఎలా ఉండబోతుంది ఇయర్ అన్నప్పుడు నేను ఐ టోల్డ్ దెమ్, ఇలా చెప్పాను చర్చిలో, ఐ సీ ద స్కై లైక్ ఆరెంజ్ కలర్, ఐ సీ ఫైర్ అండ్ ఫేవర్. ఎంతమంది జ్ఞాపకం ఉంది నేను చెప్పింది? ఐ సీ ఫైర్ అండ్ ఫేవర్. అంటే ఫైర్ అండ్ ఫేవర్ ఏంటి అన్నారు? ఐ సీ లాట్ ఆఫ్ ఫైర్, ఐ సీ లాట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ గాడ్ ఈస్ షోయింగ్ favor. దాన్ని అంటున్నాను, how you can skip those things, how you can get, what are the escape pathways, how you can miss the tragedies of life. These are very, very powerful things. చాలామంది అనుకుంటున్నారు, I have money, I can do everything, I can live a life that I want. No, your times are not in your hand. ఏదన్నా కొనగలవేమో కానీ నీ కాలమును నువ్వు కొనలేవు. You can never buy time. You can buy anything maybe, but time you cannot buy. And then the time which certain things were orchestrated, వాటిలో నుంచి బయటపడాలంటే, వాటిలో నుంచి తప్పించగలిగినది ఒకటి, అది ఏంటంటే దేవుని యొక్క కృప మాత్రమే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఐ మీన్ అంతమంది చనిపోతే హౌ కమ్ దిస్ వన్ గాయ్ వాజ్ సేవ్డ్? హౌ కమ్, ఐ మీన్ he had, how come he fell off, how come he came out of it? And then I like his name is Ramesh Viswas Kumar. నాకు ఆ పేరు చాలా బాగా నచ్చింది. ఎవరైనా ఒక బుక్ని ఈరోజు వచ్చి మా అబ్బాయికి పేరు పెట్టమంటే నేను ఆ పేరే పెడతా. ఐ విల్ కాల్ హిమ్ విశ్వాస్ కుమార్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎందుకు బతికించాడు అంటే, మేబీ ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఆ వ్యక్తి ద్వారా చెప్పించడానికి, టు టెల్ ద గాస్పుల్ టు ద హోల్ వరల్డ్ దట్ హౌ టెరబుల్ ఇట్ ఈస్ being at the brink of death, at the verge of death, and then see people literally, I mean, dry up like vapor. Dear saints, what are you doing with your life? I mean, మన జీవితంతో ఏం చేస్తా ఉన్నారు? What is the purpose of your life? And how do you value your life? How do you use your life? These are all very, very important. సో ఈరోజు నన్ను దేవుడు నా హృదయంలో ఉంచిన మాట ఏంటంటే, టైం, ఆ టైం నుంచి ఎలాగ తప్పించబడగలం, అండ్ హౌ టు రియల్లీ మేనేజ్ దట్. ఇలాంటి వాటిలో నుంచి ద రైడర్ హౌ యూ కెన్ మిస్సెస్ నెంబర్ 1. నేను వీలైతే నెక్స్ట్ వీక్లో కూడా నేను కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ టెల్లింగ్ ది ఎస్కేప్ వేస్. వీటిని మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. ఇఫ్ యూర్ ఐ గేవ్ ఎ కమాండ్మెంట్ ఇన్ ఫాదర్స్ హౌస్, ఎవ్రీబడి నీడ్ టు లిసన్ టు మై సర్మన్స్, అట్లీస్ట్ 1 sermon ఎవ్రీ డే. ఒకవేళ మీరు వినే ఆ ప్లేలిస్ట్లో ఉంటే ఈ సెర్మన్ని ఖచ్చితంగా ఉంచుకోండి. అండ్ ఐ వాంట్ యూ టు హియర్ దట్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్. ఆమేన్. Right now as I am speaking, there is war that is happening between Israel and Iran. Iran-Israel మధ్య you see the fire again. Everywhere we see fire. And pray దేవుని బిడ్డలారా, and then when you are seeing these things, ఇంత భయంకరమైన టైంలో దేవుడు అంటున్నాడు, మీరు మారు మనసు పొందితే, ఇఫ్ యూ హ్యావ్ టర్న్ యువర్ హార్ట్, అండ్ దెన్ ఎస్పెషల్లీ ఐ మీన్ ఏ విషయంలో మారు మనసు పొందాలో, ఐ మీన్ అది పొందాల్సిన వాళ్ళకి బాగా తెలుసు. ఏమే దానికి స్లో మ్యూజిక్, పాట, ఏడవటం ఇవన్నీ ఏం అవసరం లేదు. హలో,
You don't need any emotional drama to make you cry, to make you turn. I mean, it's a hard decision. Amen. హృదయంలో నిర్ణయం, దేవునికి మీకు ఉన్న సహవాసము. And the thing that the Lord is telling you to stop, not to do, to change, to move, to turn. ఏ విషయంలో తిరగాలి, ఏ విషయం ఆపేసేయాలి, ఏ విషయంలో ఆయన దగ్గర తిరిగి జీవితాన్ని సరి చేసుకోవాలి. యు నో, సీ గాడ్, ఐ మీన్ యు నో ఇట్, అండ్ గాడ్ ఈస్ కీప్ ఆన్ టెల్లింగ్ యూ. అండ్ దెన్ తర్వాత సిచ్యువేషన్ ప్రభు ఇంకోటి కూడా జ్ఞాపకం చేశాడు ఇదే అధ్యాయంలో. అండ్ దెన్ హీ సెడ్ వర్డ్స్ 4, మరియు సిలోయములోని గోపురం పడి చచ్చిన సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. I mean, instead of asking questions, దేవుడు కొన్ని క్వశ్చన్స్ కి ఆయన ఆన్సర్స్ ఇవ్వలేదు. God did not answer some questions. God gave instructions when people ask questions. దేవుడు కొన్నిటికి సమాధానం చెప్పలేదు, ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దాని సంగతి ఎందుకు, ముందు నీ సంగతి చూడు. Amen. And some people, everybody wants some answers. No, ఎందుకు జరిగింది అంటారు, ఏమైంది, and stop that nonsense. I mean, what about your life? ప్రభు అన్నాడు, మీరు కూడా వారు యెరూషలేములో ఉన్న అందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ. నాకు ఆ మాట చదవటం భయం వేస్తుంది. మీరందరూ అన్నమాట, మీరందరూ అన్నమాట. Let nobody enter the sound of my voice be in that list in the name of Jesus. Amen. నా స్వరం వింటున్న వారిలో ఏ ఒక్కరు కూడా మీరందరూ అన్న లిస్ట్లో ఉండకుందురుగాక. Amen. And I'm really praying that God's protection would be upon your life. That there will be no unwanted deaths, premature deaths, unwanted incidents. Amen. Hallelujah. Unforeseen circumstances. I mean, మనము చూడలేని లేకపోతే ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితుల్లో చిక్కుపడిపోయి అక్కడ ఇరుక్కుపోయి ఆ నాశనములు ఏవి కూడా మీ జీవితాలలో, మీ కుటుంబాలలో కానీ జరగకుండా దేవుడు ఆయన భద్రపరచును గాక. ఆమేన్. నేను మరలా చెప్తున్నాను, ఈరోజు దేవుని సన్నిధికి రావటం వల్ల there were 1000 accidents which the devil has planned. God did not allow it over your life. హల్లెలూయా. కొన్ని 1000 ప్రణాళికలు, 1000 యాక్సిడెంట్లు సాతానుడు ఏవైతే మీ జీవితం మీద వాడు ప్లాన్ చేశాడో అవి జరక్కోకుండా ఈరోజు రావటం బట్టి దేవుడు వాటిని కొట్టివేస్తున్నాడు. నో పీపుల్ రియల్లీ డు నాట్ అండర్స్టాండ్. ఏదో మనం సరదాగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారేమో. లేదు 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 లేదు. These are words that were coming from a groaning heart. The heart that is poured out before God and which God has spoken to me. దేవుని మందిరము, ఈనాటి మందిరము ఆనాడు నోవాహు ఓడ లాంటిది. And appearing in the presence of God, దేవుని సన్నిధిలో కనపడటం, దేవునిని ఆరాధించటం, దేవుని సన్నిధిలో కూర్చుండటం. ఆ రోజు ఓడ ఎక్కటం ఎంత ప్రాముఖ్యమైనదో ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యమును వినటం కూడా అంతే ప్రాముఖ్యమైనది. Amen. Hallelujah. And I'm telling you, everybody that were complacent, lazy, and people that were taking their time for God and time with God, దేవుని కొరకు అట్లాగే దేవునితో వారు గడపవలసిన సమయమును ఎవరైతే నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారో వాళ్ళు చాలా చాలా మూల్యమును చెల్లించవలసి వచ్చింది. బికాస్ గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని యొక్క కాపుదల క్రింద నుంచి పద్దాకల వెళ్ళిపోతూ ఉంటే, ఐ మీన్ దేవుడు ఏం చేస్తున్నాడు,
సో అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, విశ్రాంతి కాలములు. ఓ బాయ్, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా విశ్రాంతి కాలములను మనం అనుభవించగలం. Hallelujah. And the times of refreshing are not in the Rolex. They were in the presence. Amen. Hallelujah. Refreshing times, Rolex watch lo live. Refreshing times are not in the watch that you're wearing. It's not in the clock that is hanging over the wall. రిఫ్రెషింగ్ టైమ్స్ అది ఇది గవర్నమెంట్ చేతిలో లేదు, లేకపోతే మీకున్న ఉద్యోగం చేతిలో లేదు, మీకున్న డబ్బు చేతిలో లేదు. ప్రభు సముఖము నుండి. హల్లెలూయా. ఓ బాయ్, ఇఫ్ యు నో వేర్ యు, అట్లీస్ట్ దేవుడు ఒక మార్గం చూడండి, లోకానికి తెలియని ఒక సీక్రెట్ దేవుడు మనకు చెప్పాడు. అదేంటంటే, నా సన్నిధిలో, నా సముఖములో విశ్రాంతి కాలములో ఉన్నాయి. సో కమ్ అండ్ గెట్ దోస్ టైమ్స్. what a way of escape. ఏంటి ప్రభా, విశ్రాంతి కాలాలు నీ దగ్గర ఉన్నాయా? సో ఐ వాంట్ దోస్ విశ్రాంతి కాలంలో. ఆమేన్. హల్లెలూయా. సో నాకు ఆ విశ్రాంతి కాలము కావాలి తండ్రి. ఆ విశ్రాంతి కాలంలో నన్ను ప్రవేశింపచేయి తండ్రి. దట్స్ హౌ యూ నీడ్ టు రన్ ఆఫ్టర్ ఇట్, yearn after it, and then ask God for that, cry for that. Amen. Be a partaker of that. Amen. Hallelujah. సో దాంట్లోనికి మనం పాలుపొబులు పొందాలంటే దేవుడు అంటున్నాడు, రిపెంట్, మారు మనసు పొందండి, టర్నింగ్ టువర్డ్స్ ద లార్డ్. చాలాసార్లు అనుకుంటారు, రిపెంట్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే, బాప్టిజం తీసుకున్నప్పుడు ఆ రోజు ముందు రాత్రి ఉపవాసం ఉండి ఆ పాపాలన్నీ సరిగ్గా ఒప్పుకోకుండా ఉన్న ఆ మూమెంట్ గుర్తొచ్చింది. మేబీ నేను ఎప్పుడో పశ్చాత్తాపడ్డా కదా, అయిపోయిందేమో అనుకుంటారు. లెట్ మీ టెల్ యూ, రిపెంటెన్స్ హ్యాపెన్స్ టు మీ ఎవ్రీ మూమెంట్ ఐ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాకు మాత్రం దేవుని యొక్క వాక్యం చదువుతున్న ప్రతిసారి నాకు పశ్చాత్తాపం కలుగుతూనే ఉంటుంది. అంటే దాన్ని ఎలా చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు. I feel that I am born again and again. దేవుని వాక్యమును ధ్యానించే కొలది నేను తిరిగి నూతనమైన వ్యక్తిగా పుడుతున్నట్టే ఉంటుంది. Are you all here with me? In other words, the kind of words that God has spoken to me has made me change my heart. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలు అవి ఏం చేస్తున్నాయి అంటే, అవి నిన్నటిలాగా ఉన్న వ్యక్తిగా ఉండకుండానట్లు ఆ మాటలు నన్ను మారుస్తున్నాయి, నా మనస్సును. అవి they were challenging my mind. They were moving my heart. Amen. సో ఆ మాటలు వినినప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటంటే, I must turn to God. Amen. Hallelujah. అప్పుడెప్పుడు 1980లో నేను బాప్టిజం తీసుకున్నా, లేకపోతే 1990లో నేను మారు మనసు పొందా, లేకపోతే నేను అప్పుడు కృష్ణానదిలో మునిగాను, నేను బాప్టిజం తీసుకుని మారు మనసు పొందా. నో. యూ నీడ్ టు చేంజ్ ఎవ్రీ టైమ్. ద స్క్రిప్చర్ ఇస్ కమింగ్ టు యూ అండ్ ద హోలీ స్పిరిట్ ఇస్ కన్విక్టింగ్ యువర్ కన్విక్షన్స్. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మీ మనస్సాక్షిని ఆయన ఒప్పించినప్పుడల్లా, ఆ ఒప్పుకోలుకి తిరుగుతున్నప్పుడల్లా జరిగేది ఏంటంటే పశ్చాత్తాపం జరుగుతూ ఉంది. రిపెంటెన్స్ ఈజ్ ఇన్కంప్లీట్ ఇఫ్ ఇట్ జస్ట్ స్టాప్స్ ఎట్ కన్ఫెషన్. మనం చేసిన తప్పు లేకపోతే పాపము, అతిక్రమము దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం వరకే అయితే పశ్చాత్తాపం అనేది అది సంపూర్తి అవదు, అది పరిపూర్ణమైనది కాదు. Repentance is not just saying, Lord, I am sorry, Lord, I did this. No. Repentance is completely turning to God. దేవుని వైపు తిరుగుట. It's saying sorry, but you're no longer facing that. You're no longer going towards that. You ask God, దేవా నేను నీ వైపు తిరుగుతున్నాను, నేను అటువైపు తిరగకుండా ఉండటానికి నాకు సహాయం చేయి తండ్రి అని ఆయన వైపు సంపూర్తిగా తిరుగుట. And asking God for mercy. Hallelujah.
ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలములు ప్రభు సముఖము నుండి విశ్రాంతి విశ్రాంతి కాలములు వచ్చినట్లును వచ్చినట్లును. Amen. Times of refreshing may come from the presence of the Lord. Amen. Hallelujah. కొన్నిసార్లు చాలా మంది they pray without any common sense. చాలా మంది కామన్ సెన్స్ లేని ప్రార్థన చేస్తూ ఉంటారు. దే కీప్ ఆన్ టెల్లింగ్ గాడ్, దేవా నా పరిస్థితి ఇట్లా ఉంది, పద్దాక నేను ఏం చేసినా ఇట్స్ రివర్సింగ్, దిస్ డీప్ ప్రాబ్లమ్, ఐఎమ్ లైక్ దిస్, ఐఎమ్ లైక్ దట్. చాలా సార్లు లెట్ మీ టెల్ యూ, ఇఫ్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు చెక్ ఈస్ వేర్ ఈస్ ద ఏరియా దట్ యు ఆర్ నాట్ కంప్లీట్లీ టర్నింగ్ టు ద లార్డ్. దేవుని వైపు తిరక్కోకుండా ఉన్న ఆ ఏరియా ఏంటి? బికాస్ వన్స్ దట్ ఈస్ సెటిల్డ్, గాడ్ విల్ రిలీజ్ సమ్ రిఫ్రెషింగ్ టైమ్స్ ఫర్ యూ. దేవుడు ఖచ్చితంగా ఆయన విశ్రాంతి కాలంలో ఆయన విడుదల చేస్తాడు. సో ప్రభు సముఖము నుండి. ఆమేన్. హల్లెలూయా. సో నా ప్రార్థన అంతా ఏంటి అంటే దట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ వుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ రిఫ్రెషింగ్ టైమ్స్ ఇన్ దిస్ రిఫైనింగ్ టైమ్స్. ఆమేన్. ఆయన ప్రక్షాళన జరుగుతున్న ఈ సమయంలో దేవుని దగ్గర నుంచి విశ్రాంతి కాలములను మీరు అనుభవించాలని నేను దేవుని సేవకునిగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. Amen. Hallelujah. Now how do you escape that? One of these things is repentance. And the primary way is being led by the Holy Spirit. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడటం. It's very, very important in the new covenant that you are spirit filled. మీరు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు చాలామంది ఎట్లా ఉంటారంటే వాళ్ళు నింపబడతారు కానీ they sorry to say that they behave like idiots. What do I mean by that? They didn't make any sense of that grace. ఆ కృపను ఏమాత్రం కూడా ఉపయోగించుకోరు. They speak in tongue, just blurt out 2 words, but they never download into their spirit. Don't take time to soak those words into them. Don't wait in the presence of God until the tongue becomes the instruction that God is giving to them. చాలామంది కష్టపడి ప్రయత్నం చేస్తూ కొంతమంది వాళ్ళ యొక్క మైండ్ను వాడి విసిగిపోయి ఆ వరమును పొందలేని ఆ ఇంపెడిమెంట్ ఇఫ్ యూ హ్యావ్ టు సే ఈ మాట మాట్లాడితే కొంతమంది ఇబ్బంది పడతారేమో, దట్ ఇన్ఎబిలిటీ టు స్పీక్, అది లేని ఆ కుంటుతనం లేని పరిస్థితి కలిగి కూడా చాలామంది ఏం చేస్తారంటే దే డోంట్ డౌన్లోడ్. ఎందుకని అంటే అయితే సత్యస్వరూప యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఆయన రాబో సంగతులను మీకు తెలియచేయను. అంటే రేపు పొద్దున ఉన్న గన్ పెట్టి షూట్ చేయబోతున్నాడు అంటే ఆయన మీకు తెలియచేస్తాడు ముందే. Come on, hallelujah. Hallelujah. If something is about to happen, God will show you, God will speak to you, God will tell you. Or God will at least give you a discomforting feeling. మీకు ఏదో ఒక డిస్కంఫర్ట్ ఫీలింగ్ వస్తుంది. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే పిల్లోడు వెళ్తూ ఉంటాడు, లాగుతూ ఉంటారు చూడండి, జస్ట్ లైక్ తల్లి చేయి పట్టుకొని వాడిని వెనక్కి లాగుతూ ఉంటాడు, తండ్రి వెనక్కి లాగుతూ ఉంటాడు. ఏంటి సమ్ టైమ్స్ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క ఆత్మరాజు ఎందుకోను హీ విల్ ట్రై టు పుల్ యూ. మనం ఏం చేస్తాం, ఇదిలించుకొని వెళ్ళిపోతాం. ఏం ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి కరెక్ట్ రోడ్డు మీద వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఎదురెవడని వచ్చి గుద్దినప్పుడు ముఖం పగిలి చెయ్యి ఇరిగినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది. అరే పొద్దున్నుంచి నాకు ఏదో తేడా ఉంది, పొద్దున్నుంచి ఏదో అనిపించింది, పొద్దున్నుంచి నిన్నటి నుంచి నా హృదయం ఇట్లా ఉంది, నాకెందుకో ఇట్లా తేడా అనిపించింది. సో వెన్ యూ గెట్ దట్ కైండ్ ఆఫ్ పుల్లింగ్ అండ్ యూ బెటర్ టేక్ స్టెప్ aside and begin to pray. దేవా నువ్వు నాకు ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు తండ్రి, ప్లీజ్ టాక్ టు మీ లార్డ్, గివ్ మీ సమ్ సెన్స్ లార్డ్. నాకు కొంచెం సెన్స్ నీవు తండ్రి, నాతో మాట్లాడు ప్రభువా, నాకు అర్థమయ్యేలాగే చెప్పు తండ్రి. ఎందుకంటే if you ignore those little urges from the Holy Spirit, నేను చెప్తున్నాను అవి చిన్నవి, they cost so much. వాటి యొక్క మూల్యం చాలా ఎక్కువ.
అవి జరిగిన తర్వాత కానీ తెలియదు. ఓ ఇంత మూల్యం నేను చెల్లించానా, ఇంత పరిస్థితి కూడా నేను వెళ్ళవలసి వచ్చిందా, ఇంత భయంకరమైన నష్టం జరిగిందా. And that's the reason you must keep your spirit always active. మీ ఆత్మని ఎప్పుడు కూడా మన ఆత్మని యాక్టివ్గా పెట్టుకోవాలి. బీయింగ్ ఏబుల్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ or keeping yourself in the position to hear from God. దేవుని యొక్క మాటను వినగలిగే ఆ పొజిషన్లో మన యొక్క ఆత్మని ఆ కండిషన్ చేసి పెట్టుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. And I pity people who have the equipment but they never use that equipment. People who have the grace but never make advantage of it. People who have been given those gifts but they never use their gifts. They were like this wicked slave. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆ బుద్ధి లేని సేవకుడిలా ఉన్నారు. దేవుడు ఆ తలాంతినిస్తే దాన్ని వాడుకోకుండా దాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టి, and today the Holy Spirit is challenging you. What have you been doing with the gift of speaking in tongues? Allow God to speak to you. Amen. Amen. Hallelujah. Hallelujah. The leading of the Holy Spirit. దేవుని యొక్క ఆత్మ నడిపింపు చాలా చాలా ప్రాముఖ్యమైనది. Always ask God, Lord, lead me, Lord. Show me, Lord. Speak to me, Lord. Amen. Hallelujah. Hallelujah. And number 2, faith in God. Faith in the word of God. దేవుని యొక్క వాక్యం, దేవుడు ఆయన మాట్లాడుతాడు. నా వర్డ్, చాలాసార్లు దేవుడు మాట్లాడిన తర్వాత కూడా దేవునితో ఎక్కువ పరిచయం లేకపోవటం వలన, దేవుని యొక్క మార్గములు తెలియపోవటం వలన, అబ్బా నేను అనుకున్నాను కానీ నేను అదే సెలెక్ట్ చేసుకోవాల్సింది, అబ్బా నేను అదే చేయాల్సింది, నేను అబ్బా అదే వెళ్ళాల్సింది, నాకు ఎందుకు అనిపించింది కానీ నేను ఇది చేశాను, నేను ఎందుకు ఇది చేయలేకపోయా. ఆ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ యువర్ లూజ్ కనెక్షన్. You must be able to understand the moment God speaks to you. God gives you an impression. దేవుడు మీకు ఇంప్రెషన్ ఇచ్చిన వెంటనే మీకు అర్థం అవ్వాలి, ఏ దిస్ ఇస్ గాడ్ స్పీకింగ్ టు మీ, దిస్ ఇస్ గాడ్ టెల్లింగ్ సంథింగ్. అదే బ్రదర్ నాకు డౌట్గా ఉంది, నేనా దేవుడా. నువ్వు నీకు తెలుసు కదా, రోజు 20 కిలోలు 20 సంవత్సరాల నుంచి ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తా ఉన్నావు కదా, నువ్వెవరో నీకు తెలుసు కదా. అందరూ ఇట్లా సార్ మేము ఫెయిర్ అండ్ లవ్లీ కాదు బ్రదర్, వేరే క్రీమ్, అదే ఏదైతే అది. నివ్యా, ఫెయిర్ అండ్ లవ్లీ, నాకు ఇంకేముంది, మొత్తం ఏది రాసినా మీకు కూడా అర్థం అవ్వాలి, శరీరం మారదు అని. మీరైతే మీకు తెలుసు కదా, మీరు గుర్తుపడతారు కదా. మీరు కాదని డౌట్ వచ్చింది కాబట్టి అది దేవుడు కదా. మరి దయ్యం ఏమో బ్రదర్, ఎక్కువ దయ్యంతో తిరిగితే మీరు ఆడే మాట్లాడుతున్నాడేమో మీతో. సాతానేమో బ్రదర్, లెట్ మీ టెల్ యూ, సాతానుడు మంచి పనులకి నడిపించడు. Amen. The devil does not lead you into things that give you peace. సరే మీకు డౌట్ వచ్చింది, నిజంగా డౌట్ వచ్చింది అనుకుందా, pray more. Amen. Until those doubts are cleared. సముద్రం లోపలికి వెళ్తే నిశ్శబ్దత ఉంటుంది, ఆకాశము పైకి వెళ్తే నిశ్శబ్దత ఉంటుంది, భూగర్భంలోకి వెళ్తే అక్కడ నిశ్శబ్దత ఉంటుంది, ప్రార్థనలోకి వెళ్తే కూడా నిశ్శబ్దత ఉంటుంది. ఇట్స్ ఓన్లీ ఎట్ ద బీచ్ దేర్ వర్ వేవ్స్. దేర్ వర్ నో బీటింగ్ ఆఫ్ వేవ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఓషన్. దేర్ వర్ నో విండ్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. You go into such an altitude, there is no movement at all. There is silence there. And when you dive into the realm of prayer, into the spirit, మీ మనసులో వచ్చే టర్బులెన్సెస్, మీ ఆలోచనలు ఇవన్నీ దాటేదాకా మీరు ప్రార్థన చేసి when everything you can, if you can persist and pray and navigate through that turbulence to those thoughts, ఆ తలంపుల నుంచి మీరు మీ యొక్క మైండ్ని మీరు డ్రైవ్ చేసుకుని మీరు ముందు వెళ్ళగలిగినట్లయితే, you will touch a realm where the silence of God touches you. And then you can hear the voice of God. Amen. Hallelujah. Hallelujah.
అట్లీస్ట్ ద ఇంప్రెషన్స్ దట్ గాడ్ ఈస్ గివింగ్ టు యూ, దేవుడు మీకు ఇచ్చే ఆ ఇంప్రెషన్స్ని మీరు గుర్తుపట్టగలుగుతారు. మీ అనుమానాలన్నీ అవి దేవుని యొక్క వెలుగులో అవన్నీ కూడా ఆ ఛాయలన్నీ తొలగిపోతాయి. And then you know that you have prayed and God has heard your prayers, and that God has given you some solutions. So the getaway is the leading of the Holy Spirit, and then faith in God. Oh boy, hallelujah. దేవుని యందు విశ్వాసం అంటే దేవుని యొక్క మాట యందు విశ్వాసమే. అందుకే నేను ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుడు నాతో మాట్లాడాడు, సో ఐ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. దేవుడు నాతో మాట్లాడాడు కనుక దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు ఐ బిలీవ్ గాడ్, సో ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్ దట్ మైట్ హ్యాపెన్ టు మీ. అప్పుడు ఏమైందంటే మీ లైఫ్ అంతా కూడా ఇట్ ఈస్ సేవ్డ్ ఇన్ దట్ షెల్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము అన్న ఆ యొక్క ఆర్క్లో, ఆ ఓడలో అది భద్రము చేయబడి ఉంది. కొంతమంది ఉంటారు పొద్దున్న లెగిస్తే నోరు తెరిస్తే ఆ నోట్లో సెప్టిక్ ట్యాంక్ ఇట్ స్మెల్స్ వెరీ గుడ్. అందరు నవ్వుతున్నారండి. వాజ్ ఇట్ ఏ జోక్? యా మేబీ. వాళ్ళ నోట్ల నుంచి వచ్చినంత విషపు మాటలు, అవిశ్వాసపు మాటలు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చంపేసుకునే మాటలు వాళ్ళు మాట్లాడినందుకు ఎవరు మాట్లాడు. లేకపోతే కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకుంటూ, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళు అట్లాంటి వాళ్ళు, వాళ్ళు ఎందుకు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎందుకు అట్లా ఉన్నారు. లెట్ మీ టెల్ యూ బెటర్ షట్ యువర్ మౌత్. ఆమేన్. ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? ఆరోగ్యం అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? మంచి నోరు అని అర్థం. నా అనారోగ్యం అంటే దేవుని యొక్క వాక్యాలు ఏమని రాయబడి ఉందంటే, He renews our youth like the eagles. He satisfies our mouth with good things. ఆయన మంచి పదార్థములతో మన నోటిని తృప్తిపరిచి మన యవ్వనమును పక్షిరాజు యవ్వనం వల్లే ఆయన మారుస్తాడు, క్రొత్తదగినట్లు చేస్తాడు. ఆయన మన నోటిని మంచి పదార్థం. సో నీ నోట్లో మంచి ఉంటే నీ జీవితం కూడా నూతనం చేయబడింది, మంచిదైతే. సో మంచి పదార్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో కొంతమందికి ఏమో దే వాంట్ గుడ్, దే వాంట్ దేర్ యూత్ టు బి రెన్యూడ్. వాళ్ళకి రెన్యూవల్ కావాలి, నూతనత్వం కావాలి, మారాలి. బట్ వాళ్ళ నోరు మాత్రం మారదు. నువ్వు నిన్న సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏం మాట్లాడుతున్నావు అది ఈ సంవత్సరం కూడా మాట్లాడితే నీ జీవితం లాస్ట్ ఇయర్ లాగే ఉంటుంది. అంటే నీ లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది చెప్పమంటారా? 1990 లాగుంది. హలో, ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? ఈ సంవత్సరం ఆల్రెడీ 180 days అయిపోతూ వచ్చింది. And the next 180 days. And I'm telling you, use those 180 days to have a healthy mouth. Get healed. Amen. Hallelujah. Hallelujah. లేదంటే ఈ విషయం గురించి ఆ విషయం గురించి మాట్లాడుకోవాలి, కలిసి మాట్లాడుకుంటే తెలిసేది, నీ తలకాయ తెలిసేది. Enough of this nonsense. So let me tell you, so while you're speaking those words, you're setting the principles. నేను ఎందుకు సీరియస్గా మాట్లాడుతున్నానంటే ఐ నో ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. మీ జీవితాన్ని మీరే మీ సొంత కత్తితో మిమ్మల్ని మీరు మర్డర్ చేసుకుంటున్నారు. యు ఆర్ కమిటింగ్ సెల్ఫ్, you're suiciding your future. You're killing yourself. You're just post-mortem your own life. చంపేసుకొని మీరే పోస్ట్ మార్టం చేసుకుంటారు. ఎందుకైంది ఇది, ఎందుకు జరిగిందబ్బా, ఎందుకైందబ్బా అంటే ఎందుకైందబ్బా. వెరీ వెరీ డేంజరస్. ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం, దృఢమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం. వాక్యమునకు ఫెవికాల్ వేసుకొని అతికించుకోవాలి మీరు. కమాన్, హల్లెలూయా. ఫెవిక్విక్ వాక్యము, కమాన్. మీ నోటికి వాక్యమునకి ఫెవిక్విక్ వేసి మీ నోటికి అంటించేసేయాలి దాన్ని. హల్లెలూయా. మొన్న ఒక రోజు నేను మాట్లాడుతూ ఉంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, కుమారుడా నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు వాక్యం వేసుకొని వెళ్ళు అన్నాడు. నాకు అర్థమైంది ఇమీడియట్గా. అంటే నేను షూస్ కాదు వేసుకోవాల్సింది, వాక్యము.
అండ్ దెన్ ఐ అండర్స్టూడ్ ద హోల్ పిక్చర్. నాకు ఒకసారి ఆ అధ్యాయం అంతా నాకు చాలా డిఫరెంట్గా అర్థమైంది, చాలా డిఫరెంట్గా అర్థమైంది. సమాధాన సువార్తను జోడును ధరించుకొనుట, preparation of the gospel. So your preparation yourself and then the putting on the gospel. In other words, and gospel enti ante, it's not just about preaching, it's about living. I am saved by the blood, I am healed by the blood, I was made righteous by the blood, I have right standing with God. Wherever I go, that place is blessed. Come on, hallelujah. Where I tread my foot upon, amen, the water shall stop, the curses shall stop. అది ఏంటంటే సమాధాన సంబంధమైన సువార్తను జోడుని నేను ధరించుకొని నడుస్తున్నాను. Hey, come on, hallelujah, hallelujah. I mean, the entire picture మారిపోయింది. ఒకరోజు ఇంకా అట్లా అతుక్కుపోయిన 6 hours అట్లా కూర్చొని I'm trying to see myself. I mean, when God spoke to me, so what is that you're wearing and going out? ఇది చాలామంది ఈరోజు నాకు లక్షలు మంచి బట్టలు వేసుకొని బట్టల కోసం తగలబెడతా ఉన్నా. లెట్ మీ టెల్ యూ, దేవుడు ఒకరోజు నాతో మాట్లాడుతూ, కుమారుడు నువ్వు బట్టలు కాదు వేసుకోవాల్సింది, నీ ఒంటిని వేసుకొని వెళ్ళు అన్నాడు. బయటికి వెళ్ళేటప్పుడు నీ ఒళ్ళుని వేసుకోలేదు, నీ ఒంటిని ధరించి. ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ యూ రియల్లీ పే అటెన్షన్ టు వాట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ టు యువర్ హార్ట్, నీ హృదయంలో ఏం పెట్టుకుంటున్నావో దాన్ని కనుక ఇఫ్ యూ కెన్ రియల్లీ గో విత్ దట్. సో ఐ మీన్ నాకు అర్థమైపోయింది దేవుడు ఆ మాట అనగానే. సో ఐ యామ్ ఎన్ ఇన్సైడ్ గాడ్ పర్సన్. Come on, hallelujah. So my dress is not what I am wearing, my dress is what God has put inside me. Amen, hallelujah. I am a man that is sent by God to fulfill His purpose. Amen, hallelujah. And you are a man that is sent by God. You are a woman that is sent by God. Amen, hallelujah, hallelujah. మీరు దేవుని చేత పంపబడిన వ్యక్తులుగా, దేవుడు మీ హృదయంలో ఉన్న వ్యక్తులుగా. So when you are going and addressing certain situation, there is no negotiation with the situation. ఎందుకని అంటే you are in the God inside person. Amen. ఆ పరిస్థితి మీకు ప్రతిఘటించడానికి వీల్లేదు. ఇట్ హ్యాస్ టు bow its knee, it has to obey your voice, it has to yield at some point and say I bow my knee to the God inside of you. Hallelujah. నీలో ఉన్న దేవునికి నేను మోకరించాల్సిందే. సో విశ్వాసం అంటే ఊరికి నేను మాట్లాడటం కాదు, నాలో ఉన్న దేవుడు ప్లస్ నేను కలిసి మాట్లాడేది, అది విశ్వాసము. సో అందుకే నా కొండ వింటది. Hey, come on, hallelujah. Hallelujah. Oh, hallelujah. So this is how my mind works. Faith in God. The moment you have faith, you are out of time zone. అది ఎప్పుడు జరిగిద్దో కాదు, ఖచ్చితంగా జరిగిద్ది, జరిగిపోయింది దేవుని యొక్క మైండ్లో. అనేక జన్మలకు తండ్రిగా నియమించాడు కనుకనే అబ్రహామును పిలిచాడు ఆయన. పిలిచిన తర్వాత అక్కడ మరమ్మతులు చేయట్లేదు ఆయన. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. But those things would happen according to, the things దాంతో పాటు అనేకమైన జరగాలి. అనేకమైన ఆర్కెస్ట్రేషన్స్ ఉన్నాయి. Hallelujah. Hallelujah. The escape pathway is number one, being led by the Spirit of God. And of course, in basic foundation, repentance and chapters. And we are not, I don't want anybody to live in that level. Amen. Always, దేవుని యొక్క వాక్యం ధ్యానించినప్పుడల్లా దేవుడు ఇప్పుడు నేను చెప్పిన మాట్లాడు ఇవన్నీ దేవుడు నాతో మాట్లాడుతుంటే ఎవ్రీ టైం I have a revelation, a powerful revelation. I align myself to that. Change my heart to that. Dress up myself with that. Hallelujah. And then walk in that power. Faith in God, which means faith also in the word of God. దేవుడు ఏదైనా మాట చెప్పాడా జరిగిస్తాడు ఆయన, అంతే. Amen, hallelujah. And even seeing this all adversities, అందుకనే చెప్పాడు అనుకోండి దేవుడు నాకు, this is the best year of your life. ఎందుకు చెప్పాడంటే because we are seeing worse things. భయంకరమైనవి చూస్తూ ఉన్నాం మనం. అసలు ఆ 241 మంది చనిపోవటం ఏంటి, అసలు దాంతో సంబంధం లేకుండా ఒక 69 మంది డాక్టర్స్, పీజీ స్టూడెంట్స్ అండ్ దెన్ జూనియర్ డాక్టర్స్, వాళ్ళు లంచ్ చేస్తుండగా ఆ విమానం వచ్చి అక్కడే వాళ్ళ మీద ఎందుకు పడాలి, వాళ్ళు ఎందుకు చనిపోవాలి, పీపుల్ దే వర్ నోవర్ కనెక్టెడ్ విత్ దిస్ ఫ్లైట్, వై దే హ్యాస్ టు డై. అండ్ యు సీ దిస్ హౌ దిస్ టైమింగ్, ఒక్కరు ఎవరన్నా లంచ్కి లేట్గా వెళ్ళుంటే వాళ్ళు బతికిపోయి ఉండే వాళ్ళు అక్కడ.
అందుకని చెప్తున్నాను, యూ నీడ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ద సీట్స్ దట్ యూ డిడ్ నాట్ గెట్, ఫర్ ద జాబ్స్ దట్ యూ డిడ్ నాట్ గెట్, ఫర్ ద కాలేజెస్ దట్ యూ డిడ్ నాట్ గెట్ అడ్మిషన్, ఫర్ ద ప్లేసెస్ యూ డిడ్ నాట్ గో. సో యూ బెటర్ థ్యాంక్ గాడ్ ఫర్ ద డోర్స్ దట్ వర్ క్లోజ్ ఫర్ యూ. Come on, hallelujah. I said hallelujah. మీ జీవితంలో మీకు కలగని ఆపర్చునిటీస్ బట్టి దేవుడిని స్తుతించాలి. బికాజ్ యూ డోంట్ నో ద గ్రేస్ ఆఫ్ గాడ్. గాడ్ లవ్స్ యూ టూ మచ్ దట్ హీ డజంట్ వాంట్ టు గివ్ యూ టూ మచ్ సో దట్ హీ కెన్ యూజ్ యూ టూ మచ్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను టూ మచ్ ప్రేమిస్తున్నాడు. అందుకే నీకు టూ మచ్ ఇవ్వట్లేదు ఆయన, నిన్ను టూ మచ్గా వాడుకోవటానికి. యు బెటర్ ట్రస్ట్ గాడ్. నిద్రాహారాలు మానేసి చదువు ఉంటారా పిల్లలు? అండ్ హౌ దోస్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్. మరణం ఇట్లా సంచరిస్తున్నట్టు తెలియట్లేదా? And when you see these situations and how you need to, understand. నేను చెప్పే వాక్యము, ఇట్ ఈస్ ద సిలబస్ ఫర్ యువర్ లైఫ్. మీ జీవితానికి సిలబస్ ఇది. And don't take this force by any means lightly. And the third escape window, మర్చిపోవద్దు మీ జీవితంలో, is the man of God. దేవుడు మీకు అనుగ్రహించే దేవుని సేవకుడు. మీ జీవితంలో కాలములన్నీ దేవుడు మీకు అనుగ్రహించిన సేవకుల్లో పెట్టాడు. ఇది చాలా మందికి అర్థం కాదు. అర్థమైన వాళ్ళ జీవితం బంగారం అయిపోతుంది. One of the greatest Father's Day gift that I received is a message from my spiritual son. Let me read it for you. నిన్న రాత్రి when I read this message in my heart, I cried. నేను కూర్చొని ఉన్నాను. I was there out for some physical activity, and when I got this message, నేను కూర్చొని నా కళ్ళ నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి. I'm reading this. Dad, I got rank 1 in INISS exam, which is for my super specialty. It's actually the toughest exam among entrance exams. Getting all India rank 1 is big dream, Dad. Hallelujah. 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 ఎవరు పంపించారు ఇది? This is a boy that came to me running, shaking in his hands, shivering to stand before me. తన చేతులు వణుకుతూ, నిలబడటానికి వణుకుతూ, మాట్లాడటానికి తడబడుతూ, ఒక యవనస్తుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, అన్నా నేను ఈరోజు సూసైడ్ చేసుకుందాం అనుకొని ఐఎమ్ గోయింగ్ టు కృష్ణా బ్యారేజ్. అది వెళ్తున్నప్పుడు నాకు ఈ బోర్డు కనిపించింది, డొమినియన్ అని. అది వినిన తర్వాత ఎట్లా చచ్చిపోదాం అనుకున్నా కదా. అప్పటికి he contemplated, tried to attempt few times to kill himself. నాకేదో అయిపోతుంది అనిపిస్తుంది అన్న. ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే నేను చాలా కష్టపడి చదువుతాను, నాకు ఏం జ్ఞాపకం ఉండదన్న. I get into some kind of spell, some kind of anxiety hits me. ఎగ్జామ్ రాయలేక పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోతానన్న. ఆ పోస్టర్ చూసి వచ్చే డొమినియన్. I was talking from Isaiah 14. When the Lord has compassion on you, దేవుడు నీ మీద కృప చూపించినప్పుడు, the captives took their captors. ఏమని రాసింది మీద? They will take their captors captive and will rule over their oppressors. తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు అన్న మాట చెప్తున్నా నేను. That I was telling you can rule over everything that is taking you captive. ఓ బాయ్, ఆ మీటింగ్ పెట్టినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఉన్న ఎన్ని పోసేసాం మేము. The hall is just scarcely filled.
అక్కడ వచ్చిన మ్యూజిక్ టీం అన్నారు, అయ్యగారు ఇలాంటి వాక్యం చెప్పే ప్లేస్కి జనాలు ఎందుకు రారండి అన్నారు. మా జీవితం ధన్యమైపోయింది. నేను ఇంటర్మీడియట్ చదువుకున్న అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ మీటింగ్కి. అందుకే అనిపిస్తుంది నేను పెట్టే మీటింగ్ మా దగ్గర, ఐ మీన్ వెన్ ఐ ద థింగ్స్ దట్ వీ డూ బికాస్ ఆఫ్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఐ మీన్ దేవుడు నడిపించాడు కాబట్టి మనం చేస్తూ ఉంటాం ఆ మీటింగ్స్ అన్ని. అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈవెన్ దిస్ అప్పర్ రూమ్ టూర్ ఇస్ బికాస్ గాడ్ హ్యాస్ లెడ్ us to do. నాకు అనిపించింది, ఐ మీన్ ఐ ఫెల్ దట్, ఐ మీన్ ఇట్స్ వర్త్ ఆల్ ద కాస్ట్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, that one boy that is quivering, he got into medicine. అసలు మెడిసిన్ సీట్ వచ్చిన సంగతే నాకు తెలియదు అసలు. How come he get into that? From there, and what are the, he did PG, ఇది ఏంటి సెకండ్ పీజీనా లీలా, ఇది సూపర్ స్పెషాలిటీ. ఐ మీన్ పీజీ తర్వాత చేసేదా ఇది? ఇక్కడ దాకా మధ్యలో ఒకసారి మెసేజ్ ఇచ్చా 2 years బ్యాక్, Dad, I am writing textbooks. Come on, hallelujah. Hallelujah. మీరు అడిగితే ఏమని చెప్తారు, ఎట్లా అయిపోయాం? The syllabus for that young man to become like this is to listen to Pastor Samuel David's message. Faith in God. Amen. Hallelujah. ఒకటే దేవుని యొక్క వాక్యం వింటాం. Every Tuesday comes there, just like normal boy. Hear the word of God. Hear the word of God. నాకు ఎంత ఆనందం అనిపించిందో. I was dreaming for a day where I will see somebody all India rank 1 చెప్తా ఉంటా కదా కన్ఫెషన్. ఆల్రెడీ మన టైం స్టార్ట్ అయింది ఇప్పుడు. Come on. Hallelujah. 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 Amen. And I believe in God for 50 IAS and IPS. అమ్మ ఇక్కడ కోచింగ్ ఇస్తున్నాం మనం యూపీఎస్సికి. Amen. Hallelujah. Hallelujah. Here is the coaching. Here is the syllabus for life. Amen. Hallelujah. Hallelujah. This is working. బాగా చదువుకునే వాడికి ర్యాంక్ రాక వస్తే నేను పెద్ద అంత ఫీల్ అయ్యేవాడిని కాదు. From where to where? Now the times of Lumen, Dr. Lumen were hidden in the man of God. Come on, hallelujah. Hallelujah. నీ జీవితం యొక్క డెస్టినీ. And the saddest part is people reject that man. Oh boy, I can tell stories after stories. అన్న సంవత్సరం అయిందన్న జాబ్ ఇంటర్వ్యూ చేశారు, ఇంతవరకు జాబ్ ప్లేస్ అయ్యారు అని చెప్తాను, వచ్చి సర్వ్ చేయండి, లేకపోతే కమ్ అండ్ సింగ్, కమ్ అండ్ ప్లే కీబోర్డ్. నెక్స్ట్ వీక్ దే విల్ గెట్ ఏ కాల్, నెక్స్ట్ వీక్ దే విల్ గెట్ ఏ జాబ్. అండ్ దెన్ ఆ నెక్స్ట్ వీక్ జాబ్ వస్తుంది, నెక్స్ట్ వీక్ కాల్ వస్తుంది, ఆ నెక్స్ట్ వీక్ నుంచి మన కటింగ్ ఇటు స్టార్ట్ చేస్తారు. చర్చ్ ఫోక్స్, నిజంగా చెప్తున్నాను, దిస్ ప్లేస్ ఈస్ బ్రీడింగ్ విత్ మిరకల్స్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎక్కడన్నా తల కింద కాళ్ళు పైన పెట్టి ఏది చేసినా జరగలేదా? వచ్చి నీట్గా ఒకరోజు దీన్ని కొంత ఫ్లోర్ని తొడవండి, ఇక్కడే తుడుస్తూ ఉంటారని చెప్పండి, దేవుడు మీ జీవితాన్ని బంగారం చేసేస్తాడు. ఎందుకని చెప్తున్నానంటే, బికాస్ నాట్ ఆఫ్ డూయింగ్ దిస్, బికాస్ దేవుడు ఒక మనిషిని పంపించినప్పుడు ఆ మనిషిలో ఆ ప్యాకేజ్ని పెట్టి పంపిస్తాడు. He keeps. అందుకని ఇశ్రాయేలు while they were tormented, oppressed by Midianites, దేవుడు గిద్యోను లేపాడు. He raised men. He raised Samson. He raised Gideon. He raised Jephthah. He raised many judges like that. He raised the prophets. ఎందుకంటే వాళ్ళ యొక్క డెలివరెన్స్, వాళ్ళ యొక్క టైమ్స్ దేవుడు ఏం చేశాడంటే దేవుడు పంపించిన సేవకుల్లో పెట్టాడు. నాకు టైం లేదు అవన్నీ వచ్చిన చూపించడానికి. బట్ ఐ విల్ రిమైండ్ యూ అబౌట్ మోసెస్. చాప్టర్ 7 and verse 21. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 21వ వచనం. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు తీసుకొని what we reading exactly 21st verse. ఓకే, కొంచెం పైన చదువుదాం సిస్టర్. లెట్స్ రీడ్ వర్స్ 17. 17వ వచనం చదువుదాం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించిన కొలది. ఎవరిబడి సే వాగ్దాన కాలం. సో దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఎప్పుడొకప్పుడు జరిగిద్ది అది. కమ్ ఆన్, హల్లెలూయా. ఇందాక విశ్రాంతి కాలం అన్నాను, ఇప్పుడు వాగ్దాన కాలం అంటున్నాను. కమ్ ఆన్, హల్లెలూయా,
Hallelujah. Hallelujah. I declare and decree, some of you are stepping into your Vagdana Kalamu by receiving the word of God that is coming from your man of God. Amen. Hallelujah. వాగ్దాన కాలం వచ్చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన సేవకుని పంపిస్తాడు ఆయన. Amen. Hallelujah. Hallelujah. సో ఏం జరిగింది అప్పుడు? వాగ్దాన కాలం సమీపించినప్పుడు ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపు ఎరుగని వేరొక రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలెను. One of the sad things about being a pastor is దేవుని సేవకునిగా ఉన్న దాంట్లో ఒక sad thing నాకు కొంచెం బాగా sad విషయం ఏంటి అంటే listening to all the stupid lies people tell. మనుషులు చెప్పే అబద్ధాలన్నీ వింటాం, ఓపికగా వింటాం. నాకు తెలిసి ఇలా అబద్ధాలు చెప్తున్నారని నేను ఇంటరప్ట్ చేయలేను. ఎందుకంటే ఒకరోజు ఇంటరప్ట్ చేద్దామంటే దేవుడు అన్నాడు, నువ్వు ఇంటరప్ట్ చేయమాకున్నాను. ఇఫ్ యూ ఆస్క్ దెమ్ వై యు ఆర్ లయింగ్ అంటే వాళ్ళు చచ్చిపోతారు అన్నాడు. అండ్ ఫ్రమ్ దట్ మూమెంట్ ఐ స్టాప్డ్ ఇంటరప్టింగ్ పీపుల్. ఎందుకంటే దే థింక్ దట్ దే ఆర్ జస్ట్ స్పీకింగ్ టు హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు కలిసి అక్కడ ఉంది, ఇక్కడ తెలిసే, ఇది చేసే. లెట్ మీ టెల్ యూ రాజా, నువ్వు కూర్చున్నది లేచినది ఆయనకి తెలుసు, నాకు తెలియపోవచ్చు. నీ డీటెయిల్స్ అన్నీ నాకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు. ఆయన ఏం చెప్తున్నాడు, ఇటు చెప్పేది అబద్ధం అని చెప్తున్నాడు, ఒక్కటే తెలుసు నాకు. హలో, ఆర్ యు హియర్ విత్ మీ? నేను అప్పటి నుంచి మాట్లాడి మానేసి, ఎందుకంటే ఐ సీ ఫ్యూ డెత్స్. అండ్ ఇక్కడ ఏమని రాయబడిందంటే ద థింగ్ దట్ గాడ్ ఈస్ టెల్లింగ్ టు యూ. మీ మ్యాన్ ఆఫ్ గాడ్ ఎవరైనా అవ్వచ్చు. కొంతమందికి ఎవరు ఉంటారంటే మ్యాన్ ఆఫ్ గాడ్ ఈ దేశంలో కానాలు ఎక్కడో ఉంటాడు, ఎందుకంటే ఆయనకి ఏం అకౌంటబిలిటీ ఉండదు. హలో, ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? లేకపోతే చచ్చిపోయిన ఆదిమ పురుషుడై ఉంటాడు, where they need not send their offering, they need not send their tithes, where they need not speak to them, connect to them, sit under his teaching and then feed on his word. ఎండాకాలమా? It's getting hot here. మీరందరూ వింటున్నారా? By the way, every word that I'm speaking is a word that God has shaken me. అందుకని దేవుడు ఒకవేళ మీ ఇంట్లో దేవుని సేవకుని రైస్ చేస్తే డోంట్ ఫైట్ దట్ మ్యాన్. అక్క అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, ఇంకెవరు అవ్వచ్చు. ఇఫ్ గాడ్ హెస్ గివెన్ ఎ స్పెషల్ గ్రేస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ ఇంట్లో స్పెషల్ గ్రేస్ ఇచ్చి ఎవరిని ఇస్తే యు సెలబ్రేట్ దట్ గిఫ్ట్. మీ కుటుంబం అంతా దీవించబడ్డానికి దేవుడు ఇచ్చాడు ఆ వ్యక్తిని. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది విచారం ఏంటంటే దే కంపీట్ విత్ హిమ్, దే ఫైట్ విత్ హిమ్, దే ఫైట్ విత్ దట్ పర్సన్, దే ఫైట్ విత్ దట్ మ్యాంటిల్. నో 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 నో. మీకు అంతా నేను చెప్తున్నాను, మీరు ఇక్కడ కన్యాకుమారి నుంచి వేరే దేశం అని పేరు చెప్పండి, కజకస్తాన్ తిరిగిన, ఉయ్యూరు నుండి ఉజ్బెకిస్తాన్ వెళ్ళినా, నాకు ఎందుకు ఈ పేర్లు వస్తుంది, రైట్, అస్సాం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిన, ముస్లిం కంట్రీలు తిరుగుతున్నట్టున్నాం, ఆగర్ దేశాలు, ఇబ్రహీంపట్నం నుంచి ఇజ్రాయెల్ వెళ్ళిన, కమగర ఇబ్రహీం, నేను ప్రిపేర్ అవ్వాలా. యూ విల్ నాట్ గెట్ బ్రేక్ త్రూ. ఎందుకని అంటే మీ ప్రార్థనలు విని 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 దేవుడు మీ దగ్గరికి పంపించిన సేవకుడు మీ బ్రేక్ త్రూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. The curse breaker. Amen. Hallelujah. 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 అందుకని మా ఇంటికి దేవుని సేవకులు వస్తే నేను చాలా 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 మర్యాద చూస్తాం. మేము ప్రైమ్ మినిస్టర్ వచ్చిన దానికంటే ఎక్కువ. నేను వెళ్తున్నప్పుడు దారిలో ఎవరన్నా కలిసినా సరే, బికాస్ ద గిఫ్ట్ దట్ గాడ్ ఈస్ సెండింగ్. వాళ్ళు ఏం మాట్లాడ అవసరం లేదు, ఏం ప్రవచించ అవసరం లేదు, లేకపోతే ఏం ప్రార్థన చేయ అవసరం లేదు. దే జస్ట్ కమింగ్ ఇన్. ఇట్స్ లైక్ ద గాడ్ హ్యాస్ విజిటెడ్. దేవుడికి మైండ్లో మనల్ని పెట్టుకున్నాడు ఆయన అని అనుకుంటాను నేను. ఆమేన్. హల్లెలూయా. And then I can tell other incidents.
ఇంకా వద్దు, నేను ఎక్కువ స్కేర్ చేసేస్తానేమో. మై పర్పస్ ఈజ్ నాట్ దట్. నా పర్పస్ అంతా ఏంటి అంటే, ఐ వాంట్ యూ టు రియల్లీ అండర్స్టాండ్ and take advantage of the grace of God that is before you. Amen. Hallelujah. 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 నేను ఎంత సంపాదించా, నాకు ఏముంది, అది కాదు మీరు చూడాల్సింది, నా మీద ఎంత కృప ఉంది. ఎవ్రీ డే హ్యావ్ ఎ గ్రేస్ మెజరింగ్ టేప్. గ్రేస్ కొలవచ్చు మనం. నా మీద ఎంత ఆయన కృప, నేను ఎంత పొందుకోగలిగాను, నేను ఎంత పీల్చుకోగలిగాను. ఇఫ్ యూ హ్యావ్ టు సే దట్, హౌ మచ్ ఐ కుడ్ అబ్జార్బ్. లెట్స్ కంటిన్యూ రీడింగ్, చదువుదాం. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు ఉంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని పారేస్తే తీసుకెళ్ళి ఎక్కడ పడ్డాడు అంటే ప్యాలెస్ లో పడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. 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 చూడు, దేవుడు ఒక వ్యక్తిలో వాగ్దానం పెడితే యూ కెన్ నెవర్ ఎండ్ అప్ ఇన్ ఎ థ్రాష్ బిన్. The devil might always push you there, but I'm telling you, the unseen hands of God will catch. Oh boy, hallelujah. Hallelujah. అందుకని if you're being looked down, if you've been, మిమ్మల్ని ఎవరైనా విడిచిపెట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు, థ్యాంక్ గాడ్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళే కాదు వెళ్ళింది, వాళ్ళతో పాటు వాళ్ళకి పట్టిన సేనా దయ్యాలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. Amen. Hallelujah. It's a blessing in whatever place that you are. మీరు ఉన్న స్థితిని బట్టి దేవుని స్తుతించాలి. Hallelujah. So, ఏమని రాసింది? చదవండి సిస్టర్. ఫరో కుమార్తె అతనిని తీసుకుని అతని కుమారుడిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏళ్ళు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలును తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షం ఐగుప్తుని చంపి ప్రతీకారం చేసెను. తన ద్వారా తన సహోదరులకు ఎవరి ద్వారా? తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని ఎవరి ద్వారా? మోషే ద్వారా. No, he supposed that his brethren understand that God was granting them deliverance through him. తలంచెను గాని వారు గ్రహింపరైరి. మర్నాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరికొకరు అన్యాయం చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధాన పరచు చూచెను. అయినను తన పొరుగు వానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నేను ఎవరు నియమించాను? నీవు నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపదలచి ఉన్నావా అని అతన్ని త్రోసివేసెను. They rejected him. And now Moses, you know the story. What is the story? Moses fled to the wilderness. అరణ్యంలోకి వెళ్ళిపోయి 40 సంవత్సరాలు ఉంటాడు. And then because of that, the whole journey of Israel's captivity has been increased 30 years. 400 సంవత్సరాలకి ఎండ్ అవ్వాల్సింది 430 సంవత్సరాలకి పొడిగించబడింది. The 30 years is the gap for the people to accept Moses as their deliverer. మీ లైఫ్లో మిరకల్స్ ఎందుకు టైం లేవుతుంది తెలుసా? బికాస్ సమ్వేర్ అరౌండ్ గాడ్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్ దట్ గాడ్ హెస్ గివెన్ టు యు. కొంతమంది అనుకోవచ్చు, అరే ఇది అరగంట, లేకపోతే ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, లేకపోతే చిన్న వయసా. లెట్ మీ టెల్ యూ, సపోజ్ నా వయసులో ఎవరైనా జడ్జ్ అయ్యారనుకుందాం, లాయర్ అయ్యారనుకుందాం, నా వయసులో ఎవరైనా ఏఎస్ అయ్యారనుకుంటున్నాం, ఆయన వయసుని బట్టి గౌరవిస్తారా లేకపోతే అతని మీద ఉన్న అధికారం బట్టి గౌరవిస్తారు? ఇట్స్ నాట్ అబౌట్ ది ఏజ్, ఇట్స్ అబౌట్ ది గ్రేస్. నేను చెప్పే కదా, మీ అందరు అలుపుడు నాకంటే ఇంకెవరు ఉండరు. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. I went to this house which ministers to the Dinakarans in Malaysia. That dear auntie is 85 years old. 85 సంవత్సరాల ఆంటీకి. దినకరన్ గారు ఎప్పుడు వచ్చినా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఇట్స్ ఇన్ ద గోల్ఫ్ కోస్ట్. వెనకాల ఇలా తిరిగి చూస్తే ఒక
25 ఎకరాలు గోల్ఫ్ కోస్ట్ ఉంటుంది అంటే విండోలో నుంచి. అండ్ ఐ వాజ్ దేర్ ఇన్ దట్ హౌస్. సో నేను మా అమ్మతో చెప్పా, ఆంటీ కీప్ ఎ వాటర్ బాటిల్ అవుట్ సైడ్ మై రూమ్, నాకు అవసరమైనప్పుడు నేను అడుగుతా ఏమైనా కావాలంటే. మరి సాపాడు భోజనం ఎప్పుడు టైమిలియన్స్ ఎప్పుడంటే నన్ను మేబీ ఐ విల్ కమ్ అవుట్ ఎట్ 5 o'clock and then I will eat that time. సరే ఏం కావాలంటే ఎనీథింగ్ అంటే ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో ఏమైంది మధ్యలో నేను 3 గంటలకు ఒకసారి దాహం వేసి తలుపు తీస్తే మా అమ్మ ఉంది. వెళ్ళట్లేదు మా పాస్ వాటర్ ఏమైనా కావాలి ఎవరైనా, ఓకే ఐ టేక్, నేను తీసుకున్నా. అయిపోయింది. 5 గంటలు తలుపు తీస్తాం, అక్కడే నిలబడి ఉంది. నేను అడిగా, ఆంటీ స్టాండింగ్ హియర్, యా 5 o'clock యూ సెడ్ యుల్ కమ్, నో ఐఎమ్ స్టాండింగ్. సరే ఆమె గబగబా నాకు భోజనం పెట్టారు, తిన్నా. ఆ రోజు ఈవినింగ్ మీటింగ్, ఇట్స్ అ పవర్ఫుల్ మీటింగ్. All the big business people came and prayed. The power of the Lord fell. దేవుడు భయంకరంగా వాడుకున్నాడు. అయిపోయిన తర్వాత ఐ మీన్ వాళ్ళ అమ్మాయి అల్లుడు మర్చిపోయా. నా జీవితంలో ద వే నేను అంటే ఎప్పుడు నేను చెప్పలేదు ఇది, ఆయన చూసిన తర్వాత అనుకున్న అత్త మామని ఆయనకిలాగా చూసుకోవాలి అని. నా జీవితంలో కలిసిన 2 బంగారాలు ఎవరు అంటే, వన్ ఈజ్ మై ఫాదర్, అదర్ ఈజ్ దిస్ మ్యాన్. వాట్ ఎ జెంటిల్ స్పిరిట్. అలాంటి వ్యక్తిని చూడలేదు నేను. సో వెరీ వెరీ క్వైట్ స్పిరిట్, వెరీ క్వైట్. I mean, he's lost one year completely deaf, 1 year he's getting sounds. దేవుడు ఆయన్ని హీల్ చేశాడు. వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. I mean, God did many miracles. ఆయన అసలు ఎంత జెంటిల్గా ఉన్నాడో వాళ్ళ అత్త మామతో. అంటే అంకుల్ భలే ఇరిటేటింగ్. అసలు మాట్లాడేటట్టే ఉంటాడు, అసలు విసిగిచ్చేస్తాడు ఆయన. ఎందుకంటే 87 అంటే ఇమాజిన్ చేయండి, మన వాళ్ళు అది 27కే స్టార్ట్ చేస్తారు కదా. సో ఆంటీ అని అందరు టెస్ట్ మని చెప్పింది. ఐ హ్యావ్ ఎ టెస్ట్ మనీ. ఆయన ఆవిడ ఇద్దరు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. వెన్ వీ వెంట్ టు రిసీవ్ పాస్టర్, మేము లగేజ్ తీస్తుంటే దేర్ ఇస్ దిస్ టాల్ మ్యాన్ దట్ వాస్ విత్ ద పాస్టర్. అక్కడ నేను దిగిన ప్లేస్లో నాతో పాటు ఒక టాల్ మ్యాన్ దిగాడంట. సో ఈవిడ ఏం చేస్తున్నారంటే అప్పటి నుంచి ఆ టాల్ మ్యాన్ చూస్తూ ఉంది. సో ఇంటికి వచ్చిన తర్వాత మధ్యలో ఇక్కడ వెళ్ళిపోతాడంటే నేను కారు ఎక్కితే నాతో పాటు కారులో ఎక్కాడంట ఆ టాల్ మ్యాన్. సో లోపలికి వచ్చిన తర్వాత లగేజ్ పెడుతుంటే రూమ్లోకి నేను వెళ్తే నాతో పాటు ఆ టాల్ మ్యాన్ వెళ్ళాడంట. అండ్ దెన్ వెళ్ళినప్పుడు ఇంక నేను మధ్యలో వాటర్కి వస్తే వెనకాల టాల్ మ్యాన్ ఉన్నాడంట. సో ఏమనిందంటే, ఫ్రమ్ ద మూమెంట్ దట్ ఐ సా పాస్టర్ ఫ్రమ్ ది స్టేషన్, ఐఎమ్ సీయింగ్ దిస్ టాల్ మ్యాన్ that is radiant with a sword in his hand, shining as bright as the sun. నేను అందుకని పాస్టర్ అంతసేపు నేను అలాగే నిలబడిపోయిన డోర్ దగ్గర, బికాస్ గాడ్ ఈజ్ మూవింగ్ విత్ దిస్ మ్యాన్. That's the story of worship. To God be the glory. ఆ మాట చెప్పి గిలగిల కొడుకుని కింద పడిపోయారు. The power of the Lord hit that dear auntie like crazy. ఎందుకంటే బికాస్ దెర్ ఇస్ అ ప్రామిస్ ఇన్సైడ్ మీ, దెర్ ఇస్ అ వర్డ్ ఇన్సైడ్ మీ, దెర్ ఇస్ అ గ్రేస్ అపాన్ మీ, దెర్ ఇస్ అ కాల్ అపాన్ మీ. Amen, hallelujah. And I'm telling you, there is a call upon you. Amen, hallelujah. మీ మీద కూడా దేవుని యొక్క హస్తం ఉంది, దేవుని యొక్క పిలుపు ఉంది, దేవుని యొక్క భద్రత ఉంది. Amen, hallelujah. And then especially when you are connected to the gift that God has released in this time and season. ఈ కాలము ఈ టైంలో దేవుడు ఆయన ఉంచిన ఆ వాయిస్కి మీరు కనెక్ట్ అయితే ద సేమ్ ప్రొటెక్షన్ వుడ్ కమ్ అపాన్ యూ.
upon your children, upon your family. Hallelujah. And then చాలాసార్లు ఏం చేస్తారంటే people reject that gift, people find that gift, people don't want to accept that gift. ఎందుకు నేను చెప్పమంటారా? Because you have to understand, we are in a time, ఈరోజున people, they were fighting for breakthrough, fighting for breakthrough. అమ్మ, నీ బ్రేక్ త్రూ ఎక్కడుంది తెలుసా? దేవుడు నీ దగ్గర పంపించిన దేవుని సేవకుని నోట్లో ఉంది. Your blessing is there. Your time of escape is here. సమూయేలు బ్రతికిన దినములు యెహోవా హస్తము ఫిలిస్తీనుకి విరోధముగా ఉండెను. అంటే సమూయేలుని పక్కన పెట్టి నువ్వు అంతటే నువ్వు ఫిలిస్తీన్తో యుద్ధం చేస్తే నువ్వు ఓడిపోతావు. But if you're connected to Samuel and then you fight your battle, you will win. Hallelujah. Hallelujah. ఇదిగో దేవుడు మీతో లేడు, వెళ్ళి యుద్ధం చేయొద్దు అంటే వీళ్ళు యుద్ధం చేశారు. మోషే చెప్పాడు వద్దు అని, ఆ రోజు యుద్ధం ఓడిపోయారు. రైట్ ఆర్ రాంగ్? You understand that? ఎందుకని? బికాజ్ యుద్ధం గెలవాలన్నా యుద్ధానికి the captain is Moses. God doesn't bypass his man. Amen. Hallelujah. Hallelujah. ఇశ్రాయేలుకి రథమును రౌతులు నీవే అన్నారు. they talked about Elijah and Elisha. అంటే ఈ మాట చెప్పకూడదు కానీ మీకోసం చెప్తున్నాను. అదేంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం ప్రార్థన చేసుకోకుండానే దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు. ఎందుకంటే there is this one man that is praying for them. In the times of Samuel, Samuel was praying. In the times of Gideon, Gideon was praying. In the times of Moses, Moses was praying. In the times of Joshua, Joshua is praying. In the times of Samuel, David. Amen. Come on, hallelujah. 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 నా హృదయం అంతటితో, ఇఫ్ ఐ టెల్ టు ఎనీథింగ్, ఈవెన్ ఇఫ్ గాడ్ డజంట్ స్పీక్ ఓవర్ దట్ మ్యాన్, ఆ వ్యక్తి మీద దేవుడు ప్రవచనం ఎత్తి మాట్లాడకపోయినా నేను నా హృదయం అంతటితో ఎవరైనా బ్లెస్ చేస్తే దేవుడు దాన్ని చేస్తాడు. And God did it. Hallelujah. 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 And people want to find your escapes, your times of escapes, your times of protection. ఈరోజు నా టైమ్స్ని చాలామంది అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే they were living away from the presence of God. And everybody that were connected in the name of Jesus, I declare and decree, the Lord shall be the stability of your times. Amen. Hallelujah. ఈ రోజున మీకు స్టేబుల్ టైమ్స్ని దేవుడు ఆయన ఇచ్చును గాక. So your homework, what is your homework? Psalm 73, Isaiah 33, and then Luke 13. And then Ecclesiastes chapter 9 and chapter 3. ఈ అధ్యాయాలను చదవాలి. ప్రసంగి 3వ అధ్యాయం, ప్రసంగి 9వ అధ్యాయం, తర్వాత ఐజియా 33వ అధ్యాయం, and then Psalm 73, కీర్తన 73వ కీర్తన, Luke 13. ఈ 5 అధ్యాయాలు నెక్స్ట్ వీక్ వచ్చే లోపల మీరు ఒకసారి చదవండి. I will talk about times. I declare and decree in the name of Jesus, everything that is stopped in your life, I speak favor. Amen. Hallelujah. I speak favor. Amen. In unusual way. Amen. Unusual way. Amen. Unusual way. మీరు ఊహించిన అసాధారణమైన రీతిలో దేవుని యొక్క కటాక్షము మీకు ప్రత్యక్షమవుతుంది. Amen. Hallelujah. 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 Psalm 73 వెనకాల నుంచి ఒక 4 వచనాలు చదివి నేను I will come to Ecclesiastes chapter 9, 73 verse 28. నాకైతే but as for me, నాకైతే దేవుని పొందు ధన్యకరము. పొందు అన్న మాట ఒకసారి స్టడీ చేయండి. What is పొందు means?
పొందు ఈజ్ యాక్చువల్లీ సంథింగ్ ఎ వర్డ్ దట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే ఆ భాషలాగా అనిపిస్తుంది నాకు అది. ఇట్స్ అబౌట్ ది ఇంటిమెసీ, ఇట్స్ అబౌట్ ది కయనోనియా ఫెలోషిప్, ఇట్స్ ది యూనియన్. నాకైతే కొంతమంది అంటారు, నాకైతే ఆ సలీం బీసీ బిర్యానీ ఇష్టం. మొన్న నా ఫ్రెండ్ నాకు చిన్న ఫ్రెండ్ అంటే మామూలు తీసినాం, అన్న మీరు వస్తారనుకున్నా అన్న నా పెళ్ళికి, అవునమ్మా వద్దాం అనుకున్నా, బట్ అన్న సలీంతో చేయించారన్న బిర్యానీ. నేను ఫస్ట్ టైం వింటున్నా సలీం అన్న. గుంటూరు అన్న, ఎవరు సలీం నేను వెళ్ళలేదు, గుంటూరు అన్న ఫేమస్ అన్న, 20 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఫంక్షన్స్ అని ఆయన చేస్తాడన్న. యాక్చువల్గా హిందూ పెళ్ళికి రిసెప్షన్ కూడా నాన్ వెజ్ పెట్టరు. ప్రత్యేకంగా నేను వస్తాను అనుకొని చేయించాడంట. నాకైతే పానీపూరి ఇష్టం, నాకైతే మందిరం ఎగ్గొట్టం ఇష్టం, నాకైతే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే దిస్ ఇస్ ఆల్ కైండ్స్ ఆఫ్ నాన్ సెన్స్. దేవుని మందిరానికి ఏ టైంకి వస్తున్నారో దాన్ని కూడా యూ టెల్స్ అబౌట్ యువర్ నియర్నెస్ టు గాడ్, యువర్ ఇంటిమెసీ విత్ గాడ్, ద టైమ్ ఫర్ గాడ్ అండ్ టైమ్ విత్ గాడ్. వెరీ ఇంపార్టెంట్. దేవుని కొరకు సమయం, దేవునితో సమయం. నాకైతే దేవుని పొందు, ఐ లైక్ ఇట్ ఇన్ ద ఇంగ్లీష్ బైబుల్, బట్ యాజ్ ఫర్ మీ వాట్ ఆర్ మై యాపిటైట్స్? What are the appetites of your life? So US వెళ్తాడు, ఏం తింటారు బ్రదర్? యూ టెల్. మై వైఫ్ కుక్స్ ఫిష్ కర్రీ. నాకేమవుతుంది, నాకు మామిడికాయ పచ్చడి, అండ్ దెన్ ఆమ్లెట్, అండ్ దెన్ పప్పుచారు. పప్పుచారు లేవని పర్లా, ఆమ్లెట్ ఉంది, మామిడికాయ పచ్చడి ఉంది. ఐ డోంట్ ఈట్. యూజువల్గా నాకైతే ఏంటి అంటే, నేను అన్ని కూరలు ఎదురు పెట్టుకుంటే ఏది తిన్ను, అంటే అన్నీ కొంచెం కొంచెం. ఐ లైక్ థాలి. జనరల్ చెప్తున్నా, నాకైతే నేను రోజంతట్లో ఐ ఫెయిల్ టు గో జిమ్, ఐ ఫెయిల్ టు do some things, I fail to come out, I fail many things, but I can never fail praying. Amen. I can never fail. I can never fail. I cannot survive with that. నేను దేవునితో గడపకుండా ఉన్న రోజు ఆ ఫెయిల్ అవటం అనేది లేదు. I can never fail. I can fail many things. మేబీ ఆ రోజు చేయాలనుకునే, కలవాలనుకునే, చేయాలని పనులు, లేకపోతే ఇచ్చేస్తాను, మేబీ అవన్నీ ఫెయిల్ అవుతానేమో. What is the most important desire of your life? ఇంత భయంకరమైన పరిస్థితులు చూసినప్పుడు ఏది శాశ్వతం అనిపిస్తుంది? యవనస్తుడైన కుమారుని పాతిపెట్టి ఆ తండ్రి ఏడుస్తున్నాడు, 100 కోట్ల ఆస్తి నాన్న, నేను ఎవరికి ఇవ్వాలి ఆస్తి? నీ కోసం సంపాదించాను నేను. షార్ట్ వేసుకుని ఎంత పిచ్చోడ్లాగా ఏడుస్తున్నాడో చెప్పండి. మీరు చూసారా వీడియో? డిడ్ యు సీ ఇట్? 100 కోట్ల పైన ఆస్తి. అలా ఏడుస్తూ ఉంటే మనుషులు ఎంత విచక్షణ రహితంగా కింద కామెంట్స్ పెడుతున్నారో, 100 కోట్లు ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చి భగవంతుని నీకు అందుకని తీసేసుకొని, అసలు ఏమాత్రం ఇంత కూడా దెర్ వాజ్ నాట్ ఈవెన్ లిటిల్ మెర్సీ ఈ సోషల్ మీడియాలో. నాకు అనిపించింది మనం ఎవరి మధ్యలో జీవిస్తున్నామంటే మనుషులుగా నటించే మృగాల మధ్యలో జీవిస్తున్నాం. We are living among animals disguised as people. ఏ మాత్రం కూడా ఇంత కూడా మానవత్వం లేనివారు. ఒకళ్ళిద్దరు ఎలా రాయకూడదు, ఎందుకు అట్లా రాస్తున్నారు, అది తప్పు, అది ఇది రాసేవాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్. బట్ మిగిలిన అంతా ఏం రాస్తున్నారంటే దేవర్ ఆల్ కామెంట్స్ వర్ హర్టింగ్ కామెంట్స్. వాళ్ళందరూ నేను అనుకుంటున్నా ఏం విడుస్తారంటే వాళ్ళ కొడుకు చచ్చిపోయినందుకు ఏడవట్లేదు, బాధపడట్లేదు. ఈ దగ్గర 100 ఇతని దగ్గర 100 కోట్లు ఉన్నాయని బాధపడుతున్నారు వీళ్ళు. 100 కోట్ల పైన ఆస్తి నాన్న, ఏం చేసుకోను నేను? షార్ట్ వేసుకొని వాళ్ళు తీసుకెళ్తున్నారు. నాకు తెలిసిన నా తండ్రి ఎక్కువ కాలం బతకడేమో అనిపిస్తుంది నాకు చూస్తే.
బట్ యాజ్ ఫర్ మీ వాట్ ఈజ్ యువర్ గుడ్? మీ జీవితంలో మంచి ఏంటి? మీ జీవితంలో మంచి వాట్ ఈజ్ గుడ్? ఫర్గెట్ అబౌట్ డూయింగ్ గుడ్. నేను మంచి చేయాలి కాదు, మీరు మంచిది ఏదైతే ఆ ప్రదేశంలో ఉంటే మీరు మంచి చేయగలుగుతారు. బట్ యాజ్ ఫర్ మీ ద నియర్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ మై గుడ్. దేవుని పొందు ఏమని రాస్తుంది? ధన్యకరము. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న మీకు ఏం జరుగుతుంది? దేవుని యొక్క పొందు అంటే దేవునిలో ఉన్న ఆ యొక్క బీజమును తీసి ఆయన నాటివేస్తాడు. దెర్ ఇస్ సంథింగ్ ఇన్ సైడ్ హిమ్. అందరు అడల్ట్స్ ఉంటే నేను వేరే భాష మాట్లాడేవాడిని. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద స్పర్మ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బీజము అన్న మాట రాస్తుంది 1 John chapter 3. So it's not that words man receiving, it's దేవుని యొక్క బీజము. It's something of divine nature. It's something of God's order. It's something of God's character. It's something of God's divine ability. Hallelujah. వాక్యం వింటుంటే కదా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది మనకి. మన హృదయంలోనికి దేవుడు దాన్ని ఇంపార్ట్ చేస్తూ ఉన్నాడు. In the nearness of God. Amen. Hallelujah. I have made the Lord God my refuge that I may tell of all yours. Now verse 27 27 వచ్చిన టైం లేదు. నిన్ను విసర్జించు వారు నశించెదరు. నిన్ను విసర్జించు వారు నశించెదరు. నిన్ను విడిచి వ్యభిచరించు వారందరిని. నిన్ను విడిచి వ్యభిచరించు వారందరిని నీవు సంహరించెదవు. నిన్ను విడిచి వ్యభిచరించండి. leaving church, leaving the presence of God. Not able to spend time with God. దేవునితో సమయం స్పెండ్ చేయకపోవటం, మందిరానికి రాలేకపోవటం, telling all kinds of nonsense. And remember the message on the 3 idiots. Don't be one among that idiot. ఒకళ్ళేం బిజినెస్ అంటారు, ఇంకొకళ్ళు ఏమి ఇది అంటారు. ఎలిమిటెడ్ నీ మీద నీకు 1000 కోట్లు ఉన్నాయేమో, దేవుడు 4 సున్నాలు పక్క తీస్తే యూ విల్ బికమ్ వన్. వెర్రివాడ, ఈరోజు నీ ప్రాణం నేను కోరుకుంటే ఏం చేస్తావు అన్నాడు. దట్ విల్ బీ లైక్ ద ఫేట్ ఫర్ ఎవ్రీబడి దట్ ఈస్ హూ ఈస్ నాట్ రిచ్ టువర్డ్స్ గాడ్. దేవుని ఎడల ధనవంతుడు కాని వానికి అన్నమాట రాస్తుంది. అండ్ వాట్ ఈస్ దట్ స్టాపింగ్ యూ? ఈరోజు నా బిజినెస్ డీల్, లేకపోతే ఇది, లేకపోతే అది. వైల్ ఈవెన్ ఐ వాస్ ఇన్ US, there is this chain of restaurant called Chick-fil-A. నేను ఓన్లీ ఆ సాలడ్స్ తినేవాడిని. వన్ ఆఫ్ ద బెస్ట్, ద మోస్ట్ అంటే అసలు అది హోటల్ లాగా ఉండదు. అది కెఫే లాగా ఉంటుంది, రెస్టారెంట్ లాగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది చెప్పమంటారా? ప్రార్థన గోపురాలు లాగా ఉంటాయి అవి. ఎవ్రీబడి ఆర్ బిలీవర్స్. పీపుల్ హూ సర్వ్, పీపుల్ ఎల్డర్లీ పీపుల్ సర్వ్ దేర్. 60+, 70+. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు క్వైట్ స్పిరిట్ని క్యారీ చేస్తూ ఉంటారు. వాళ్ళు సండే US అంతా అది క్లోజ్. KFC తెరుస్తుంటుంది, మెక్డొనాల్డ్స్ తెరుస్తుంటుంది, అన్ని తెరుస్తుంటాయి. వాళ్ళు మాత్రం క్లోజ్. ఎందుకంటే అందరూ వర్షిప్కి వెళ్ళాలంట. Come on, hallelujah. There's a chain of restaurants. Maybe hundreds and thousands of restaurants. Sunday అందరు బిజినెస్ అని ఓపెన్ చేస్తారు, బట్ సండే దే క్లోజ్ ఇట్ బికాస్ దే మేడ్ అ కవెనెంట్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు అపియర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అసలు బిగ్గెస్ట్ బిజినెస్ ఎప్పుడు జరిగిద్ది? వీకెండ్ జరిగిద్దా, వీక్ డేస్ జరిగిద్దా? నాకు అనిపించింది అందుకే నా దేశం ఇంకా బతుకుతూ ఉంది. There were some raw people, believers. Amen, hallelujah. ఒకవేళ మిమ్మల్ని పెట్టి CEO పెడితే మీరు ఐడియా ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ సర్వీస్కి వచ్చిన వాళ్ళు సెకండ్ సర్వీస్లో సర్వ్ చేయండి, సెకండ్ సర్వీస్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ సర్వీస్ సర్వ్ చేయండి, ఈ రెండింటికి వచ్చిన వాళ్ళు థర్డ్ సర్వీస్ సర్వ్ చేయండి. లేకపోతే రెండు ద బిజినెస్. క్యూలో నిలబడాలి. నీవు దేవునికి దగ్గర రాకుండా అడ్డుపడుతున్న వచ్చిన ఇంక్రీజ్ నీకు ఉరిగా మారిద్ది, నీకు శాపంగా మారిద్ది. దేవుని మందిరానికి రాకుండా చేసే బిజినెస్, దేవుని మందిరానికి రాకుండా నువ్వు ఎవరిని కలుస్తున్నావు, ఏ బిజినెస్ చేస్తున్నావు, అది వ్యభిచారముతో సమానం. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ కమిటింగ్ అడల్టరీ. And don't tell this nonsense, I have this thing. The only excuse that you have is if you're writing a government exam. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తుంటే excuse.
or if you are in ICU. ICU అంటే ఎట్లకి మేము వచ్చి చూడాలి కాబట్టి, అంటే అనారోగ్యమైన పరిస్థితి, భయంకరమైన సిక్నెస్, డిసీజ్. I can understand that. God understands that. Amen. But always keeping church. Not able to, and మేము లైవ్లో వింటున్నాం కదా, దేవుడు కూడా లైవ్లో ఓకే ఇద్దాం, మనకి జాబ్ ఇద్దాం లైవ్లో అనుకుంటాడు ఆయన. ప్రాక్టికల్గా ఏమి ఆయన. Come on. Live is for all my sons and daughters. ఇది లాంటి బ్లూమెన్ లాంటి వాళ్ళు, Rema listening from US. There were many of my sons and daughters listening from far countries, far places. Hyderabad నుంచి, Mangalore, Dubai, other places. అర్ధరాత్రి పడుకోకుండా ఇప్పుడు వాక్యం వింటున్నారు. జాన్ సిస్టర్ వాళ్ళ అబ్బాయి, నేను ఎప్పుడు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి మెసేజ్కి నాకు రిప్లై ఇస్తాడన్న, థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్ అని. నేను అప్పుడప్పుడు ఇక్కడ ఒక గంట సేపు నిలబడి మెసేజ్కి రిప్లై ఇద్దాం అనుకుంటే మర్చిపోతా. 2 వారాల తర్వాత ఒకసారి రిప్లై ఇస్తాను నేను. What is near to you? What makes you excited? The nearness of God. బ్రదర్ ఎందుకు రాలేదంటే మేము అందరం ప్రేయర్ చేసుకుంటున్నాం. నాకు ఇప్పుడే ఒక మాట వచ్చింది, అన్య భాష చెప్పమంటారా? మిస్టర్ దూడా. ఎందుకు దూడా అని వచ్చింది చెప్పమంటారా? వీళ్ళందరూ మోషే పైకి వెళ్ళడానికి ఏదో దూడం చేసుకున్నారు. మోషే వెళ్ళింది, నువ్వు సపరేట్గా ఇక్కడ ప్రార్థన ఏంటి? మేము ప్రేయర్ చేసుకుంటున్నాం, మేము ప్రేయర్ చేసిన తలకాయ ప్రేయర్ చేసుకుంటున్నాను. God is not hearing your prayers because, see, God does not bypass his own protocol. I mean, నీకోసం 18 గంటలు ప్రార్థన చేసి దేవుడు తన సేవకుని పంపిస్తే నువ్వు అక్కడ చేసే చుమ్మా ప్రార్థన ఏంటది? పిచ్చితనం కాకపోతే అని అలా అనిపిస్తుంది. Hallelujah. కానీ ఏం అనగలనా? I could not say a word. Rema called me and crying and she said, అన్నా నాకు ఇలా చేసి, అమ్మ నీ జీవితంలో నేను ఉన్న రోజులు ఈ కంట్లో నుంచి ఒక్క బొట్టు కూడా కారటానికి వీల్లేదు. ఎవ్రీథింగ్ కన్సర్న్ యువర్ లైఫ్ ఇస్ టేకెన్ కేర్ బికాస్ ఆఫ్ మై ప్రేయర్స్. Said to her, and she is in a bad shape that time. I mean, I know what God has placed inside me. I know what authority God has given to me. I know what God can do. I mean, we knows the ways of God, which were in Christ Jesus. Hallelujah. 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 ఒకసారి మా అక్క ఇలాగే చేసింది. మా అక్కతో చెప్పాక నో, మా అమ్మకి ఇట్లా హార్ట్ ఇట్లా వచ్చి నాన్న పైకి వెళ్ళిపోతుందంటే నేను ఉండగా నామా అన్న. ఐ హోల్డ్ మై హ్యాండ్, ఐ రిబ్యూక్ దిస్ డీమన్, లీవ్ అన్న. మామూలుగా అయిపోయింది మా మమ్మీ. Why? Because, see, there is the grace of God that you can tap in because of the gift that God has placed. Amen. Hallelujah. 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 Bashram garu, my wife, she is pregnant with Abhishek. తన పై ప్రాణం పైకి పోతా ఉంది. ఇట్లాగా బాడీ ఇట్లాగా సీట్లో నుంచి ఇట్లాగా, ఇఫ్ ఐ కెన్ డ్రా ఇట్ అండ్ షో. ఐ మీన్ తల ఇలాగా, ఒళ్ళంతా ఇట్లాగా, కాళ్ళు ఇట్లాగా కిందకి ఇట్లా పడిపోతూ ఉన్నాయి కారులో. మా మమ్మీ వెనకాల కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అన్న అమ్మ ఏడం మాకు, నథింగ్ విల్ హ్యాపెన్. అండ్ వి రషింగ్ టు డాక్టర్ ఆంటీస్ హాస్పిటల్. ఆంటీ రాలేదక్క, ట్రాఫిక్ ఈజ్ సో హెవీ. నేను రామరాపాడు రింగ్ దగ్గరికి వచ్చినప్పుడు గట్టిగా అరిసి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ యూ ఫౌల్ డెమానిక్ స్పిరిట్ ఇన్ మై ప్రెసెన్స్, డోంట్ యాక్ట్ క్రేజీ అన్న.
And my wife received the breath back. Amen. Hallelujah. 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 Oh, hallelujah. Hallelujah. The nearness of God. నాకున్న ఆస్తి ఏంటంటే the nearness of God. The nearness of God. The nearness of God. Come on, hallelujah. నేను పై వచ్చిన ఏమని రాసి పెడితే ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు. నేను అడిగా చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు బోల్డ్ వాగ్దానాలు చేస్తాను. నేను అడిగా దేవా నువ్వు వీడికంటే రిచ్చా, వీడికంటే రిచ్చా, వీడికంటే రిచ్చా, ఒకసారి చూపించు నాకు అని అడిగా. పనికి మాలిన యాదవేషాలు. I'm telling you, people have all kinds of crazy feeling. They're thinking they make the man of God rich. You can never, in 1,000 lifetimes, you can never make. అమ్మా, ఫాదర్స్ డే సర్మన్ కరెక్ట్ తగులుతున్నట్టుంది. యాక్చువల్గా నేను టైం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు నేను చెప్తున్నాను చెప్పమంటారా? బికాస్ దేర్ వర్ టూ మెనీ పీపుల్ దట్ వర్ మిస్సింగ్ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దే వర్ మిస్సింగ్, దే ఆర్ డైయింగ్ బిఫోర్ దేర్ టైం. వాళ్ళ కాలం కంటే ముందు చనిపోతున్నారు. వాళ్ళ మెరకల్ని వాళ్ళ కళ్ళ ముందు ఉండగానే దే ఆర్ మిస్సింగ్ దాట్. అండ్ గాడ్ ఈజ్ రియల్లీ వీపింగ్ త్రూ మై వర్డ్స్ టుడే. మీరు నా మాటల యొక్క హెవీనెస్ కాదు, నా మాటల వెనకాల ఉన్న బాధ మీ హృదయానికి తగులుతుందని నేను అనుకుంటున్నాను. దేవుని యొక్క వేదన. యూ షుడ్ నాట్ ఫాల్ బిఫోర్ యువర్ టైం. Hallelujah. 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 And you should never ever fail. Amen. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. సెటిల్ చేసేసుకుందాం అది రోజున. Come on, hallelujah. Make your heart straight to God. Amen, hallelujah. వీళ్ళు చేస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. Come on, hallelujah. Throw that thing. I mean, దేవుడు అలానే నేను ఐఎమ్ నాట్ బీలిటిలింగ్ పీపుల్. దేవుడు మీ దగ్గరికి మనుషులు తీసుకొని వస్తాడు, నా దగ్గర తీసుకొని వచ్చాడు, ఆయన తీసుకొని వస్తాడు. నేను అడిగితే తీసుకొచ్చాడు అంటున్నాను. అది Amen, hallelujah. God will bring to people to you. మీకు తెలియని జనము మీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారన్నాడు ఆయన. Amen, hallelujah. People will come rushing to you. Amen, hallelujah. Put silver and gold before you. Amen, hallelujah. Throw the things that you wanted to, మీ చెమటోర్చి మీరు కష్టించి మీ జీవితంలో ఊహించని దేవుడు తీసుకొని వచ్చి మీ ఎదురు డిపాజిట్ చేపిస్తాడు ఆయన. Make God the only desire of your life. Amen. Hallelujah. Come on, let's read it. చదువుదాం. What did it say? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. I desire nothing on earth. I desire nothing on earth. భూమి మీద నాకు ఏది అక్కరలేదు. Come on, you want to pray this prayer and ask God genuinely, దేవా ఈ మాట చెప్పే కృప నాకు అనుగ్రహించు తండ్రి అని అడగాలి. And the desire for God must be million times greater than anything that you desire on this earth. Hallelujah. దేవుని కొరకు మనకున్నాల్సిన ఆశ అది కొన్ని లక్షల రెట్లు భూమి మీద మనం ఆశించే దేని కొరకైనా దాన్ని కంపేర్ చేస్తే లక్షల రెట్లు ఎక్కువై ఉండాలి. I desire nothing on the earth. అందుకే నేను చెప్తా, దిస్ ఈస్ ద సేఫ్ ప్లేస్, ద ఎస్కేప్ వేస్. నాకు ఇది కావాలి, నాకు అక్కడ ఇవ్వాలి, దేవుడు నాకు ఎందుకు ఇది చేయట్లా, అది చేయట్లా, నాకెందుకు పెళ్ళి అవ్వట్లా, నాకెందుకు ఇది అవ్వట్లా, ఎందుకు అవ్వట్లేదు అని చెప్తాను. బికాజ్ యూ మిస్ ద గిఫ్ట్. బట్ అన్నిటికీ మించి దేవుడు మీ జీవితంలో చూపించే కృప ఏంటి చెప్పమంటారా? యూ డిజైర్ గాడ్ మోర్ అండ్ గాడ్ విల్ కీప్ యూ ఇన్ ఎ సేఫ్ ప్లేస్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని సేఫ్ ప్లేస్లో ఉంచుతాడు. మీ కొరకు ఆయన థింగ్స్ని ఆర్కెస్ట్రేట్ చేస్తాడు. ఆయన మీ కొరకు నూతనమైన మార్గములు ఆయన చేస్తాడు. ఆయన మార్గములు అరణ్యములు వేసాడు. మీ ఆఫీస్లో ఆయన చట్టాలను మార్చలేడా? రూల్స్ని మార్చలేడా? కమ్ ఆన్, హల్లెలూయా. గాడ్ విల్ మేక్స్ వేస్ ఫర్ యూ. నీ కోసమే పాలసీస్ని తిప్పుతాడు ఆయన. I speak today in the name of Jesus. Come on, hallelujah. Laws to be created for you. Amen. Just to promote you, just to move you, just to do something for you. Come on, hallelujah. You serve a God that is greater than anything. దేవా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు తండ్రి. ఓడుకో ఇంక స్టేజ్కి వెళ్ళి చెప్పాలి, దేవా నేను తప్ప నీకు ఎవరు లేరు అన్న స్టేజ్కి వెళ్ళిపోవాలి. నీ హృదయాన్ని అంతించి, దేవా ఇక్కడ నేను తప్ప నీకు ఎవరు లేరు. యు డూ సంథింగ్, ఐ విల్ డూ ఫర్ యూ. నా 100% నీకు ఇచ్చేస్తున్నా తండ్రి. కమ్ ఆన్, హల్లెలూయా. నన్ను వాడుకోను ఆయన.
ఒక దైవజనుడు ఎట్లా అన్నాడు, మోషే అన్నాడు, నేను తప్ప కూడా ఎవరు లేరు నీకు, నేను తప్ప ఎవరు ఉన్నారు అనుకుంటున్నావా, నువ్వు వీళ్ళు నాశనం చేస్తావా, నువ్వు తప్పుకో మోషే, నన్ను తప్పించి నువ్వు ఎవరిని పెట్టుకొని చేస్తావు చెప్పు. దేవుడు అన్నాడు, నేను చేయను మోషే, నేను పశ్చాత్తాపడుతున్నా మోషే నేను నీ కృప చూపిస్తున్నా మోషే, నీ పేరుని బట్టి నువ్వు నాకు తెలుసు మోషే, నిన్ను దీవిస్తా మోషే, వద్దు, నువ్వు వాళ్ళ గురించి ఏం చేస్తానని చెప్పావు, నన్ను కాదని నువ్వేం చేస్తావు చెయ్యి. దేవుడు అన్నాడు, నేను పశ్చాత్తాపడుతున్నా మోషే. అవునా, నా సన్నిధి నీతో కూడా వస్తుంది మోషే, అలా అనమాకు మోషే అలా అనద్దు మోషే, నేను నీతో వస్తాగా, నీకు విశ్రాంతి ఇస్తాగా. Come on, hallelujah. Hey, come on. Did you understand the language and how these people gain power with God? It's not the power of God, it's power with God, that God stops by their name. మోషే నిలబడి అన్నాడు, దేవా వీళ్ళ అర్పణలు అంగీకరించద్దంటే దేవుడు వాళ్ళ ప్రార్థన ఉపవాసం ఉండి తల కింద కాలు పైన పెట్టి అంగీకరించట్లా. ఎందుకంటే బికాస్ గాడ్స్ ప్రోటోకాల్, వాళ్ళ ప్రార్థనలన్నీ దేవుడు ఎందుకు వినట్లేదు అంటే బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ మోసెస్, బికాస్ మోసెస్ ఇస్ ద ఓన్లీ వన్ దట్ ఇస్ ప్రేయింగ్. that has access now. Of course మీరు అనొచ్చు, న్యూ కమాండర్ ఉన్నాం, దీంట్లో ఉన్నాం, మీకు అది ఉన్నాం, మీకు ప్లాన్ చేస్తున్నాం. అరే బాబు, నీ జీవితం చూస్తే అర్థమవుతుంది నీ ప్రార్థనలకి ఎన్ని జవాబు వచ్చినాయో. ప్రభువా, I understand that, but I want you to understand the graduate level. God hear your prayers, but if you are not connected, if you don't have respect for the gift, respect for the thing that God has given to you. అందుకని సంఘమును ఏం చేశాడు ఆయన, he built it on the prophets and the apostles. Why? ఎందుకని అంటే you want to neglect them and then go and then do your own way. No. Amen. Never lie to the Holy Spirit. Never lie to the man of God. Amen. Hallelujah. Never lie in the presence of God. Amen. Hallelujah. భూమి మీద నాకు ఏం అక్కర్లేదు తండ్రి. Ask God. దేవా, అటువంటి డిజైర్. ఈరోజు నీ సన్నిధికి రావటం వల్ల నేను ఎంత కోల్పోతానో నాకు తెలియదు తండ్రి, బట్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ బిజినెస్, ఐఎమ్ క్లోజింగ్ దిస్ డీల్, ఐఎమ్ క్లోజింగ్ దిస్ రిలేషన్షిప్, ఐఎమ్ క్లోజింగ్ దిస్. వాట్ ఐ నీడ్ ఇస్ యూ లార్డ్. వాట్ ఐ నీడ్ ఇస్, అది కాదు ప్రభా, నేను పెళ్లి చేసుకుని తర్వాత మేమిందరం కన్వర్ట్ అయ్యి నెక్స్ట్ మేమందరం వచ్చి నాకు ఇప్పటిదాకా తెలిసింది ఏంటంటే, అందరి చెవులు పెద్దవి చేసుకొని ఏనుగు చెవులు చేసుకొని అండి. దేవుని యొక్క వాక్యంలో మామూలుగా ఆడవాళ్ళు ప్రభు వైపు మారటం నేను చూడలా. సొలొమోను మార్చేసారు, వాళ్ళు మారలా. అమ్మా హలో, మీరు మామూలుగానే మామూలు మ్యాన్, మీరు సొలొమోన్ అసలే కాదు. యువర్ నాట్, హిందీలో చెప్పిన సులేమాన్. యూర్ నాట్ ద సాల్వెన్. యూ డోంట్ హ్యావ్ విజ్డమ్ టు డూ ఎనీథింగ్. మీరు చేసేసుకొని, మీరేదో మార్చేసుకొని, మీరేదో వండించేసుకుందామంటే రాజా, నో. వన్ థింగ్ దట్ యూ కెనాట్ చేంజ్ ఇస్ ఉమెన్. ప్రభువా, ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? అది చరిత్రలో నేను చూసింది ఎవరిని అంటే ప్రవళిక వాళ్ళ పిన్ని. షీ ఇస్ సేవ్డ్ బికాస్ ఆఫ్ ప్రవళిక బాబాయ్. దే కమ్ ఫ్రమ్ ఎ నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీ, స్టాంచ్ బ్యాక్గ్రౌండ్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్టిమనీ చెప్పారు అట్లాంటా. నేను షాక్ అయిపోయాను. అండ్ దట్ డియర్ సిస్టర్ రన్స్ ఎ బిగ్ ఫెలోషిప్ దేర్. ఆవిడ ఒక చర్చ్ లాంటి అంత పెద్ద ఫెలోషిప్ ఉంది వాళ్ళకి అట్లాంటాలో. అయితే షీ ఈస్ స్పీకింగ్ గాస్పుల్ టు మెనీ పీపుల్ దట్ కమ్. అక్కడికి ఉద్యోగానికి వచ్చి దేవుని తెలియకుండా వచ్చిన అన్య కుటుంబాలని, అనేకమైన కుటుంబాలను వాళ్ళ రక్షణకు తీసుకొని వచ్చారు. Hallelujah. Hallelujah. They have prayer ministry, they have all kinds of ministry. To God be the glory. So వాళ్ళ ప్రవళిక వాళ్ళ ఫ్యామిలీ దేవునిలోకి వచ్చింది. So the బాబాయ్, పిన్ని and పిన్ని, their mother, and then now them. A different story. But as for you,
అమ్మా, నో, ద వేస్ ఆఫ్ గాడ్. నాకేం అక్కర్లేదు ప్రభువా, నాకు నువ్వు కావాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు కావాల్సినవన్నీ నీ వెనకాల పరిగెత్తిస్తాడు. కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. కృప నిన్ను చూస్తే కృప అంతే. ఆమేన్, హల్లెలూయా. నేను ఎవరు చూసినా విశ్వాస్ కుమార్ అంటారు నేను. ఎందుకనంటే అగ్ని మధ్యలో నడిచినా నువ్వు కాలిపోవు, జలములో పడి వెళ్ళినా అవి పొర్లిపార. ఆమేన్, హల్లెలూయా. ఖడ్గ దార దేశం మీదకి వచ్చినా అది నీ మెడ మీదకి రాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. In 6 troubles out of 7 troubles he will deliver you. In famine he will be with you. In flood he will lift you. In fire he will be with you. Come on, hallelujah. In many waters he is always there. In all seasons, in the valleys and in the mountains, he will be there for you. The rock will pour out butter for you, and the mountains will drip honey for you. Oh, come on, hallelujah. I speak these blessings upon you in the name of Jesus. Come on, somebody give the Lord the louder shout of praise. Come on, hallelujah. Hallelujah. Are you all blessed? నా భాషలో కొన్ని స్ట్రాంగ్ వర్డ్స్ వాడానేమో, but they were all inspired by the Spirit to set your life syllabus on pace. Come on, ఒక 2 నిమిషాలు మన హృదయం అంతటిని తెచ్చి ప్రార్థించేద్దాం. What are the areas that you need to bring before God? Come on, pray. I want to pray that prayer over you. మీ ఫ్లైట్ వెళ్తే మీకోసం దేవుడు ఆ ఫ్లైట్ని కాపాడును గాక. మీరు ఓడెక్కితే మీకోసం ఆ ఓడ భద్రపరచబడును గాక. మీరు ట్రైన్ ఎక్కితే మీకోసం ఆ ట్రైన్ భద్రపరచబడును గాక. మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మీరు నదిలో వెళ్తే నది మీ కొరకు అది మార్గము తెరవబడును గాక, అది చీల్చుకొనును గాక. Come on, I speak some protection and viable things over your life. Come on, everybody open your mouth. As you open your mouth, the Lord is opening the atmosphere over your heads. Come on, pray. Mrande se bralina nanonde se kraranonda labrastiki. Atlage, connect your heart. Connect your heart to this place. ఒకవేళ ఇక్కడ వాక్యం వింటూ మీరు బలపరచబడి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే, receive the gift that God has sent before you. దేవుడు మీ ఎదుట ఉంచిన ఆ పరిచర్య వరము. పరిచర్య వరాలేంటి? Evangelist, pastor, miracle worker, prophet, apostle. See, these are the ministry gifts. దేవుడు మీ మినిస్ట్రీ గిఫ్ట్గా దేవుడు నన్ను పంపించాడు. And come on, believe that, receive that, and then God will do some great things for you. You need not bang your head for breakthroughs and miracles. Father, in the name of Jesus, Lord, I pray for every hand that is lifted up towards you, Father. Lord, I cancel premature death, unwanted situations and circumstances and incidents. Lord, sudden accidents, I break that spirit in the name of Jesus. As all your people, as we all turn our hearts towards you, మా హృదయములన్నీ మీ వైపు మేము తిప్పుకొనుచుండగా, Lord, I pray refreshing times may they visit your children in the mighty name of Jesus. విశ్రాంతి కాలములు మీ సముఖము నుంచి నీ బిడ్డల జీవితములోనికి విడుదల చేయబడును గాక. Hallelujah. Oh, thank you, Father. I seal each one with your precious blood, Master. Thank you, Jesus. We give you praise, glory, and honor in Jesus' matchless name. Everybody said, Amen. All our viewers, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇక్కడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. And I believe God will shift you to another level. Thank you so much. God bless you.